ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం ఒక మాట నేను అడుగుతున్నాను. ఇప్పటివరకు ఏసే మన జీవితం అనే యూట్యూబ్ ఛానల్ చెప్పబట్టి సత్యం ఇదే ఆ సత్యాన్ని అనుసరించి నేను అడిపోయి ప్రశ్నలు కూడా ఖచ్చితంగా సమాధానం సత్యాన్ని అనుసరించి చెప్పాలని అనుకుంటున్నారా? అయితే మన జీవితం అనే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే జీవితాన్ని ఇచ్చిన ఆయనకు మన జీవితం ఇవ్వడమే కరెక్ట్ అయిన జీవన విధానం. కాబట్టి నా జీవితంలో ఆయన లేకపోతే శూన్యం, నేను సున్నా. ఈ సున్నాకు నాకు ఒకటి చేరాడు అనుకో, నా యేసు నా పక్కన ఉన్నోళ్ళు యేసు నా ఒక పక్క చేరితే నా సున్నాకు వాల్యూ పెరిగిపోతాడు. నాలాంటి ఎంతో మంది జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి చేర్చాడు ఆయన. ఆయనే లేకపోతే ఎన్ని సున్నాలు ఉన్నా వేస్తే మన జీవితం. నెంబర్ 1 ఆయన పొజిషన్ నా పక్కన చేరాలంటే నేను ఉపయోగపడేవాడిని దేవునికి అని నా ఆలోచనతో ఆ ఛానల్ పెట్టడం జరిగింది. చెప్పాల్సినది ఏంటంటే 40 రోజుల ఉపవాసం అనడం కంటే మనం జీవితాంతం ఉపవాసం చేయొచ్చు, తప్పేముంది. కానీ ఆ ఉపవాసం ఎలా చేయాలి? దేవుడు చెప్పిన రీతిలో చేస్తే ఇంకా బాగుంటుంది. దేవుడు చెప్పిన రీతి అంటే ఉపవాసం అంటే మనం ఏదో శరీరానికి భోజనం మానేసి తిండి అన్నపానాలు మానేసి ఉండడం అనేది ఉపవాసం అని నేను అనుకోను. కానీ దేవుడు చాలా మానేమని చెప్పాడు. ఏంటి? శరీరాన్ని దూరం పెట్టుకోండి, నేత్రాస్త్రాలు తీసుకోండి, దేవ బ్రహ్మాన్ని మార్చుకోండి. ఇలా ప్రతిదీ కూడా మన కంటికి చెడు చూడకుండా ఉండటానికి మన కంటికి ఉపవాసం చేయాలి. అదేవిధంగా చెడు వినకుండా మనకి చక్కగా మనం నిత్యము దేవుని కోసం చేసుకున్న ప్రతి దాన్ని కూడా ఉపవాసం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే ఒక ఉపవాసం అని చెప్పొచ్చు. ఇలా దేవుని కోసం వాడటానికి మన అవయవాలు నీతి సాధనాలు ఇవ్వకుండా నీతి సాధనాలుగా వాడబడడానికి మన అవయవాలను చూస్తే దాన్ని కూడా ఉపవాసం అని అంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తమ్ముడు, ఫస్ట్ మనము ఈ యొక్క సంగతులన్నీ మొదటి నుంచి మనం పరిశీలించేటప్పుడు అసలు దేవుని మనసు ఏంటన్నది మనకు అర్థం కావాలి. అసలు దేవుని ఇంటెన్షన్ ఏంటి, దేవుడు మనుషులకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నది మనం ఫస్ట్ నుంచి ఆలోచన చేస్తే తమ్ముడు, ఇప్పుడు తమ్ముడు వాళ్ళు చెప్పిన రిఫరెన్స్లోనే యోనా అవ్వచ్చు, లేదంటే నెహమ్యా అవ్వచ్చు, లేదంటే ఏవేలు గ్రంథం అవ్వచ్చు, ఈ రిఫరెన్స్లు అన్నీ మనం ఆలోచన చేస్తే తమ్ముడు అక్కడ తండ్రి దేవుని మనసు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్కి నినివే పట్టణంలో సందర్భమే మనం కనుక తీసుకుంటే అక్కడ 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోద్దని ఒక సంఖ్య దేవుడు అక్కడ తెలియజేశాడు. అక్కడ ఆ సంఖ్యకు తగ్గట్టు వాళ్ళు వెంటనే రాజు చాటింపు వేయించి వాళ్ళు ఉపవాసం ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఆ 40 రోజులు ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో, బూడిదలో కూర్చున్నారో, దేవుడు మనసు సంతోషించి ఆ టయానికి ఆ ఇచ్చిన సంఖ్యకు తగ్గ వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కాబట్టి వాళ్ళు ఆ సమస్య నుంచి రక్షింపబడ్డారన్న విషయం మనకి చాలా చక్కగా అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. దీని గురించి బైబిల్ గ్రంథంలో ఏమైనా కనబడుతుందా అని అంటే బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఎటువంటివి కూడా లేవు. రకరకాల సిద్ధాంతాలు పూర్తి చేశారు ఈ రోజున. వాటిలో బాగా పూర్తి చేశారు. చాలా మంది సేవకులు అంటే ఒకటి ఎవరు బయట నుంచి స్వామీజీలు క్రైస్తవులు మోసం చేస్తున్నారంటే దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఓకే, కానీ సేవకులుగానే ముందు ఇదిగో ఇది బైబిల్లో ఉందా లేకపోతే అమౌంట్ లేదు, మీరు ఇలా చేయాలి, ఇదిగో మీరు 40 రోజులు మనం ప్రారంభించాలి, ఖచ్చితంగా ప్రతిరోజు మనం చేయాలి, అది ఇది అని అనౌన్స్ చేసి ఇస్తాను చేసేసి ప్రతిరోజు చేసేసి చాలా మంది గ్యాస్ట్రిక్ వచ్చేస్తుందంటే ఇది అసలు ప్రారంభం అవడానికి ఎక్కడ ప్రారంభమైంది? దీన్ని భస్మ ద్వారం అంటారు, మూడు ద్వారం అంటే ఏంటి? అలాంటి భక్తి జీవితం మనము చేస్తే అది దేవునికి మహిమ. ఈ వేషధారణ తరమైన లోపల విషయం పెట్టుకొని పైకి మేము విశ్వాసం అని చెప్పుకుంటూ ఇదిగో ఈ 40 దినాలు ఉంటుంది చూడ, అది చాలా క్రూయల్ మైండ్. మనం చాలా మంది నేను చూసింది ఏంటంటే ఈ 40 దినాలు వాళ్ళు వాళ్ళ హుందాతత్వం, వాళ్ళ బైబిల్ పట్టుకునే విధానం, వాళ్ళ బట్టలు, వాళ్ళ అంతా మొత్తం వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుందంటే అమ్మ ప్రపంచంలో వీళ్ళంత భక్తి పరులు లేరు అన్నట్టుగా వాళ్ళ భక్తి జీవితాన్ని కనబరుస్తారు. విక్టిమ్స్ ఈ 40 దినాలు ఎప్పుడైతే వెళ్ళిపోతారో మళ్ళీ లోకస్తులా మారిపోతారు. అదే సవాళ్ళు, అదే బూతులు, అదే లోక సంబంధంలో మనం ఏవైతే విసర్జించి వచ్చామో క్రామ కోద మద మత్సరాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటిని మళ్ళీ తిరిగి చేయడం ప్రయత్నిస్తారు. అందుకని దీనికి నేను అగేషనిస్తుంది. సో ఒకవేళ
ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. వందలండి అందరికి. ఈ విధంగా కలవడానికి దేవుడానికి గురించి అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామం మహిమ కలుగును గాక. అయితే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పదంటే, ఈ రోజున చాలా మంది క్రైస్తవుల విధానం చూస్తూనే వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క నడవడి కానివ్వండి, ఎందుకో దేవునికి అనుకూలంగా లేదు అన్నట్టుగానే కనబడుతుంది. మరి మీరు ఎలా చెప్తారు బ్రదర్? అనుకూలంగా ఉందని కానీ లేదని కానీ ఎలా చెప్తారు అని అంటే, క్రైస్తవులందరికీ ప్రామాణికంగా ఇవ్వబడిన గ్రంథం ఏదో ఉందంటే అది బైబిల్ గ్రంథం. ఇప్పుడు మరి ఈ బైబిల్ గ్రంథం కాకుండా, అంటే అందులో కాకుండా ఇంకేదైనా చెయ్యాలి అనే ఆలోచన ఎవరిలోకి వచ్చిందంటే అది కంప్లీట్ గా ఎవరిది? సాతాను. సాతాను ఆలోచన పట్టుకుని దాన్ని బలంగా ఊరేగుతున్న వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సాధారణ సంబంధులు అవుతారు తప్ప బైబిల్ సంబంధులు, దేవుడి సంబంధులు అయితే కానే కాదు. ముఖ్యంగా ఇప్పుడు మన భార్య కావచ్చు, లేదంటే మన ప్రేమికురాలు కావచ్చు, మనం మనం అమితంగా ప్రేమిస్తుంటాం. మరి ఇలా ప్రేమించే ఆ భార్య కానివ్వండి, ఆ ప్రేమికురాలు కానివ్వండి, మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం, మనల్ని మాత్రమే ప్రేమించాలని కోరుకుంటాం. ఇది ఇది ఆటోమేటిక్ గా మనం ఎంత ప్రేమిస్తున్నామో కావాలని ఆ ప్రేమను కోరుకుంటాం. కానీ ఆ ప్రేమికురాలు కానివ్వండి, లేదంటే ఆ భార్య కానివ్వండి, వేరెవరినైనా ప్రేమిస్తుందని వినబడితే చాలు మనం తట్టుకోలేం దాన్ని, అస్సలు తట్టుకోలేము. అరే నేను ఇంత ప్రేమిస్తున్నానే, నీకోసం ఇంత కష్టపడుతున్నానే, నీకోసం ఇంత అలాగ పాటు పడుతున్నాను నేను, నువ్వు నన్ను ప్రేమించకుండా ఎవరినో ప్రేమించడం ఏంటి? నన్ను ప్రేమించకుండా ఎవరినో నువ్వు వెంబడించడం ఏంటి? ఎవరితోనో నువ్వు ఉండడం ఏంటి? ఎవరితోనో నువ్వు కాలేపం చేయడం ఏంటి అని చాలా బాధపడిపోతావు. ముఖ్యంగా అలాంటి ఆలోచనలు విన్నప్పుడు కానీ, అలాంటివి చూసినప్పుడు కానీ చాలా మంది భర్తలు తట్టుకోలేక ఊరేసి తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే భూమి మీద మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించకుండా వేరెవరితో ప్రేమిస్తున్నారని, వేరెవరితో ఉన్నారని చూస్తే వింటే మనం తట్టుకోలేకపోతుంది కదా. మరి దేవుడు మనం చాలా ప్రేమిస్తున్నాడు, చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించి తన రక్తాన్ని చిందించి తనకిష్టానుసారంగా తన పిల్లలు ఉండాలని యేసుక్రీస్తు వారు బలంగా కోరుకుని ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చి భూమి మీద బ్రతికినంత కాలం కూడా చాలా పరిశుద్ధంగా, చాలా యథార్థంగా బ్రతికి మన కోసం ఆయన బలైపోయాడు. ఈ విషయం మీకు బాగా అర్థమైతే, ఈ త్యాగం మీకు బాగా అర్థమైతే, ఇక నేను బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి, చనిపోతే ఆయన కోసం బ్రతకాలి అనే ఒక బలమైన నినాదం మనలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి నినాదం వస్తుందో ఈ బైబిల్లో ఆయన రాయించిన మాటలు ఏమవుతున్నాయో వాటి ప్రకారంగానే నడుచుకోవాలి, వాటి ప్రకారంగా నేను ముందు కొనసాగాలనే ఆలోచనలు ఉంటే ఉన్నాను. ఎప్పుడైతే ఈ ఆలోచన మర్చిపోతామో, ఈ త్యాగాన్ని మర్చిపోతామో, ఇంకా బైబిల్ చదవం, మనం బైబిల్ అంటే పట్టించుకోము. ఎవడో ఏదో చెప్తే దాన్ని పట్టుకుని మనం ఎలాడుతుంటాం. ముఖ్యంగా ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఇష్టానుసారంగా నడిపించుకోవాలని ఆయన సంకల్పం చేసి పరిశుద్ధ గ్రంథాన్ని రాయించి ఆయన ఇష్టాలన్నీ అందులో పెడితే ఆ ఇష్టాలన్నీ పక్కనెట్టి కొంతమంది బోధకులు, కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పాలి, మరి సాతాను శాస్త్రవేత్తలు చెప్పాలి, మరి ఏమో కానీ కొన్ని సిద్ధాంతాలు పుట్టించేశారు. ఆ సిద్ధాంతాలు ఎంత భయంకరంగా నాటుకుపోయి అంటే, ఈ రోజున ఎంత భయంకరంగా నాటుకుపోయి అంటే చాలా బాధాకరం, చాలా వేదనకరం. అందులో ఈ రోజు మీతో ఒక పాయింట్, ఒక సందర్భం గురించి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాం. ఈ రోజున ఆ దేవుళ్ళు కూడా మనతో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు పరిచయం చేసే ముందు అసలు ఆ టాపిక్ ఏంటిది అని ఒకసారి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటిది ఆ టాపిక్ ఏంటిదంటే, లెంట్ డేస్ లేదా భస్మ బుధవారం స్టార్ట్ చేసి లెంట్ డేస్ అని 40 రోజులు దీన్ని జరిగిస్తున్నారు. ఇప్పుడు ఇది జరిగించడం వల్ల కానివ్వండి, అసలు దీన్ని ప్రారంభించడం కానివ్వండి, అసలు ఎలా ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, మరి భస్మ బుధవారం అంటున్నారు, మరి బుధవారం బూడిదవ్వడం ఏంటి, ఈ బుధవారం ఏంటి, ఆ తర్వాత మరి ఈ 40 రోజుల్లో చాలా ఆచారాలు కొనసాగిస్తున్నారు, ఈ ఆచారాలు కూడా ఏంటి, మరి కొంతమంది అయితే మాల అంటున్నారు, కొంతమంది ఏమో మాలందరూ కూడా అంటారు, కొంతమంది ఇలా రకరకాలు వచ్చేసి రకరకాల ఆచారాలు పుట్టించేశారు. ఇక బైబిల్ పక్కనెట్టించేశారు, వాళ్ళకంటూ సంస్కృతాలు పుట్టించేశారు. వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఇక ఇలాంటి అమాయకులందరినీ బలి చేస్తున్నారు. ముఖ్యంగా పరలోకానికి చాలా దూరం చేసేస్తున్నారు. సో మరి వీటన్నింటినీ సత్యానుసారంగా ఆలోచించడానికి మన ముందుకు వీళ్ళందరూ రావడం జరిగింది. ముఖ్యంగా వారందరూ మీకు ఒక్కొక్కరిగా ముందుకు తీసుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యేసయ్య జీవితం అనే ఒక యూట్యూబ్ ఛానల్ కలిగిన, ముఖ్యంగా ఆయన
సత్యస్వరూపాన్ని. అయితే ఆయన ఆవేదన కానివ్వండి, ఆయన యొక్క తపన కానివ్వండి, అనేక మంది క్రీస్తు పిల్లలు తప్పిపోయారు. సో వాళ్ళందరినీ మరలా క్రీస్తుకి చేర్చాలి. రకరకాల ఆచారాలతో నిండిపోయారు. వాళ్ళందరినీ సరైన దారిలో నిలబెట్టాలని ఒకే ఒక ఆలోచనతోటి ఆయన ఎంతగానో కష్టపడుతూ, ముఖ్యంగా ఆయన 2 సంఘాలు కలిగి ఆ సంఘాలన్నింటిలో కూడా సత్యాన్ని బోధిస్తూ సత్య సంబంధులుగా నిలబెడుతున్న ఆ క్రమాన్ని బట్టి దేవుని నామం మహిమ కాక. అయితే ముఖ్యంగా అన్నయ్య సత్య గారు, మీరు మీకు మొట్టమొదటిగా వందనాలండి. మీకు ఒకసారి మీరు వీడియో ఆన్ చేయండి అన్నయ్య. అదే సత్యన్య వందనాలన్నా. ఒక్క అదే వందనాలండి. 5 minutes ఓకే వందనాలన్నా. ఓకే. అయితే విషయం ఏంటంటే, ఏసే మన జీవితం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి సత్యాన్ని వివరిస్తున్న అనేక మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వీలైతే మీరు కూడా ఖచ్చితంగా ఏసే మన జీవితం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే సత్యం బోధిస్తున్నారో వారిని ఖచ్చితంగా మీరు కూడా వీక్షించి ఆ సత్యం నేర్చుకుంటారని నేనైతే భావిస్తున్నాను. అయితే మీకు ఒక ప్రశ్న అన్నయ్య, ఒక మాట నేను అడుగుతున్నా. ఇప్పటి వరకు ఏసే మన జీవితం అనే యూట్యూబ్ ఛానల్ లో చెప్పబడ్డ సత్యం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ సత్యాన్ని అనుసరించి ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలు కూడా మీరు ఖచ్చితంగా సమాధానం సత్యాన్ని అనుసరించి చెప్పాలని అనుకుంటున్నారా? సత్యాన్ని అనుసరించి ఇప్పుడు ఏదైతే ప్రశ్నలు అడగబోతున్నానో వాటికి మీరు సరైన సమాధానం ఇవ్వాలనుకుంటున్నారా? లేదంటే ఆ వీడియోలో ఒక రకంగా, లేదంటే ఇక్కడ వేరేగా ఏమైనా మాకు అనుకూలంగా, లేదంటే మమ్మల్ని మెప్పించడానికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? అసలు ఏమైనా తేడా ఉంటుందా? లేదంటే అక్కడ చెప్పిన సత్యం ఇక్కడ కూడా ఉండబోతుందా? లేదన్నా. నేను మామూలుగా నేను ఒకటి చెప్తూ ఉంటా. క్రైస్తవుడు అంటే ఏంటి అంటే, నేను చెప్తూ ఉంటా, అందరూ క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు అంటారు కదా. అవును. అది ఒక కోణమే. క్రైస్తవుడు అంటే చెప్పేవాడై ఉండాలి, చెప్పించుకునేవాడు కాకూడదు అని నేను అంట. ఎందుకు చెప్పించుకునేవాడు కాకూడదు అంటే, జీవం కలిగిన దేవుని మనం నమ్ముకున్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. అంటే మనం కూడా ఒక్కరమే. అంటే మనలో 2 ఉంటారు. అప్పుడప్పుడు మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలాగా, అరే ఏంది ఇలా జరిగింది, ఇలా జరగకుంటే బాగుండే, ఇలా జరగకుంటే బాగుండేది కదా. ఒక్కొక్కసారి మనలో ఏదో మనల్ని మనం ఒక అంటే లోకంలో ఉన్నప్పుడు తిట్టుకోవడం కావచ్చు, లేదంటే పొగుడుకోవడం కావచ్చు, సంథింగ్ ఏదో మనలో ఒకడైతే ఉంటాడు, వాడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు చాలా మంది నేను సంఘంలో చాలా ఏం చెప్తానంటే, మనం 2 కాదు, ఒక్కరమే మనము. ఎందుకంటే మన మాట మనము మనం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది ఎదురుకు వచ్చినప్పుడు వందనాలన్నా అంటారు, ఈ తర్వాత వచ్చి ఈడి తందనాలు చూడు, ఈడి వ్యవహారం చూడు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలాంటి స్వభావం మనం కలిగి ఉండకూడదు అనే భావంలో నేనైతే ఎప్పుడు ఉంటానన్నా. ఏసే మన జీవితం అనే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, జీవితాన్ని ఇచ్చిన ఆయనకు మన జీవితం ఇవ్వడమే కరెక్ట్ అయిన జీవన విధానం. కాబట్టి నా జీవితంలో ఆయన లేకపోతే శూన్యం, నేను సున్నా. ఈ సున్నాకు నాకు ఒకటి చేరాడు అనుకో, నా యేసు నా పక్కన ఉన్నోళ్ళు యేసు నా ఒక పక్క చేరితే నా సున్నాకు వాల్యూ పెరిగిపోతుంది. నాలాంటి ఎంతో మంది 0 స్థాయి నుంచి హీరో స్థాయికి చేర్చాడు ఆయన. ఆయనే లేకపోతే ఎన్ని సున్నాలు ఉన్నా వేస్తే మన జీవితం. నెంబర్ 1 ఆయన పొజిషన్ నా పక్కన చేరుకుంటే నేను ఉపయోగపడేవాడిని దేవునికి అని నా ఆలోచనతో ఆ ఛానల్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం అన్నయ్య. నిజంగా మీ ఛానల్ ఉన్న పేరు, వివరం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా వివరించారు. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మరొక వ్యక్తి మన ఛానల్లో ఆయన కనబడుతున్నారు. అర్జున్ అన్నయ్య, వందనాలు అన్నయ్య. అయితే ఒకసారి మీరు వీడియో ఆన్ చేయండి. ముఖ్యంగా క్రైస్ట్ ఆఫ్ గాడ్, ఈయన ముందు ఛానల్ పేరు ఏంటంటే కెరిస్టిచ్ మర్రిపాక అని ఛానల్ ఉంటే దాని ఇప్పుడు క్రైస్ట్ ఆఫ్ గాడ్ అనే ఛానల్ గా ఆయన మార్చడం జరిగింది. ముఖ్యంగా ఆ ఛానల్ ద్వారా 1-2 ప్రసంగాలు కాదు, కొన్ని వందల ప్రసంగాలు ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నారు, ఇచ్చారు. ముఖ్యంగా అందులో చెప్పబడిన ఒక ప్రసంగం గురించి నేనైతే మాట్లాడాలి. ఎందుకంటే అదేదో మాట్లాడేయాలి, ఇప్పుడు ఏదో సంఘం కళ ముందు ఉంది కాబట్టి మనం ఏదో మాట్లాడాలి అనే ఆలోచన అయితే కాదు. కానీ ఆయన అనుభవంగా ఏదైతే నేర్చుకున్నారో ఆ లోతైన సంగతులు ఏమవుతున్నాయో ఖచ్చితంగా వాటన్నిటిని పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ విషయం మీరు ఎప్పుడైనా సరే కన్నీళ్ళు పెట్టుకుంటారని అయితే బలంగా సాక్షిస్తున్నాను. అయితే ఆ ప్రసంగానికి సంబంధించి ఆయన ఒక పాట కూడా రాయడం జరిగింది. మొన్న 17వ తారీఖున నిన్న అనుకుంటా, మొన్న 17వ తారీఖున ఆయన పాటల యొక్క ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. వీలైతే మీరు
క్రైస్ట్ ఆఫ్ గాడ్ అనే ఛానల్ ఏదైతే ఉందో ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి. అందులో ఉన్న లోతైన సంగతులు వినే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ రోజు ఈ 40 రోజులు ఆచారమా లేదంటే మరి దారి తప్పించే ప్రయత్నమా అనేది ఏదైతే ఉందో సో దాని గురించి చాలా వివరంగా ఈ సత్యాన్ని మనతో పంచుకోవడానికి వారి ముందుకి రావడం జరిగింది. అనే మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అనే మరి ఇప్పుడు వరకు మీరు ఏదైతే సత్యంలో బలంగా ఉన్నారో ఇప్పుడు ఈ అడగబోతున్న ప్రశ్నల విషయంలో కూడా ఎవరిని మెప్పించాలని కాదు కానీ సత్యంగా చెప్పాలనుకుంటున్నారా? లేదంటే మమ్మల్ని ఏదైనా నొప్పించబడతామేమో అని ఆలోచనతో మీరు ఏమైనా సత్యాన్ని మార్చాలనుకుంటున్నారా? అసలు మీ ఆలోచన ఏంటి ఒకసారి చెప్పండి. ముందుగా వందనాలు తమ్ముడు. కొన్ని పెంచాలని అనుకుంటే కనుక నేను మీతో ఇలాగా జాయిన్ అయ్యేవాడిని కాదు. ఆ, అది మనందరికీ తెలిసిన విషయమే. మనం ఏదైతే గట్టిగా బలంగా పట్టుకున్నామో దాన్ని వదిలితే సమాజంలో కూడా అదే అంతే బలంగా వెళ్ళాలన్నదే నిజంగా నేను నమ్ముతాను. ఎందుకంటే దేవుడు మహా దివ్య గ్రంథాన్ని మన చేతికి ఇచ్చి దానిలో ఉన్నటువంటి వాటిని పరిశీలించడానికి పరిశోధించడానికి ఆత్మ సహకారాన్ని మనకు అనుగ్రహించి నిజంగా మనం ఏది విన్నా అది మన దగ్గరే ఉండిపోకుండా సమాజంలోకి వెళ్ళాలి. సమాజంలో ఉన్నటువంటి వారందరి హృదయాలలో పొడవపడాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రభువే సత్యమని నమ్మాలి. పరలోకానికి చేసేది ఆయనని గ్రహించాలనే ఆలోచనతోనే గాడ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఛానల్ ద్వారా కొన్ని విషయాలను నేను కూడా పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకే భావన కలిగి ఈ రోజు మనందరము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అని అంటే నిజంగా మనం నమ్మినటువంటి క్రీస్తు ఎంత గొప్పవాడో మన మాటలతో చెప్పలేం కనుక ఎవరైతే క్రీస్తును వెంబడించి వారందరూ కూడా మరలా దారి తప్పుతున్నారు అనే ఆలోచన మనకు దేవుడు కలిగజేశాడు కాబట్టి మరలా వారందరినీ కూడా సరైనటువంటి మార్గంలో అందరినైనా మరలా ఆ మార్గంలో నడిపించాలి. వారిని పాతాళానికి వెళ్లకుండా అడ్డుకుని వాళ్ళని పరలోకానికి నడిపించాలన్నదే నిజంగా మన ఆశ, దేవుని ఆశ. కనుక ఇందులో ఎటువంటి పొలాము లేదు, ఎవరిని మెప్పించాలనే ఆలోచన లేదు. ఉన్నట్టుగా దేవుడు ఎలా అయితే మాట్లాడారో మనం కూడా ఆయన పిల్లలంగా ఉన్నట్టుగా మాట్లాడుతూ అనేక మంది నడిపించాలన్నదే ఆశ. కనుక నేను కూడా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నిజాన్ని చెప్పడానికి నిర్భయంగా ధైర్యంగా నిలబడడానికి ఇదంతా దేవుని కృప. చాలా సంతోషం అన్నయ్య. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సత్యాన్ని బోధించేవారు ఎవరైనా సరే సత్యం కోసం నిలబడడం కోసం ఒకవేళ అవసరమైతే కుటుంబాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు అనేది ఇది ఒక మరొక నిదర్శనం చెప్పాలి. సరే ఏదేమైనప్పటికీ మరొకసారి ఆమెకు వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా గైడ్ ఆఫ్ గాడ్ జానీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ముఖ్యంగా ఎన్నో సభల్లో మనకి కనబడతారైనా ఆ ఛానల్లో అంటే ఎంతో సత్యాన్ని బోధించాలి. నిస్వార్థమైన ఆలోచనతో అనేక మందికి సత్యం నేర్పించాలి. ముఖ్యంగా నేను కనబడపోయినప్పుడు ఆయన ఒకసారి మాట్లాడుతూ నేను కనబడపోయినప్పుడు సత్యం వినబడాలి అని ఆయన మాట్లాడటం నిజంగా చాలా సంతోషం. అయితే ముఖ్యంగా ఆయన మన కలుపుతున్నారు. అదే జానయ్య మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి ముఖ్యంగా రకరకాల సభల్లో మీరైతే మాట్లాడడం జరిగింది. అందులో చాలా సత్యం అయితే మీరు బోధించడం జరిగింది. ముఖ్యంగా ఛానల్ ఎవరైనా సరే గైడ్ ఆఫ్ గాడ్ జానీ అనే ఛానల్ మీరు ఎప్పుడు సెర్చ్ చేసినా సరే అందులో లోతైన ప్రసంగాలు మీకు కనబడతాయి, వినబడతాయి. అయితే అక్కడ వినబడిన సత్యం ఏదైతే ఉందో ఇక్కడ కూడా వినిపించబోతున్నారా? లేదంటే ఇప్పుడు మా మెప్పు కోసం ఏదైనా మీరు కొన్ని మాటలు ఏమైనా మార్చాలనుకుంటున్నారా? అసలు మీ ఆలోచన ఏంటి ఒకసారి మీకు చెప్పిన తర్వాత నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఖచ్చితంగానే. సరే, గ్రూప్ లో ఉన్న సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాది దేవుడిని బట్టి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి ముఖ్యంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుందన్న. వాస్తవానికి నాకు అస్సలు దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటన్న, అస్సలు మొహమాటం ఉండదన్న. మీరు అర్థం చేసుకోవద్దు. నేను కొంతమంది నా సహోదరులు ఉన్నారు, అంటే మొహమాటం లేదని ప్రేమ లేని వాడిని అయితే కాదు, ప్రేమ ఉంది కాబట్టి మొహమాటం లేకుండా మాట్లాడతాను. ఆ సత్యం వాక్యాన్ని బట్టి సత్యం, ఆ సత్యం కోసం నేను కలలు అనేది కూడా
వేరే వేదో మనకు మనుషులు మెప్పు కావాలనో, లేకపోతే ఎవరన్నా మనకు అలా వాళ్ళకు దగ్గరవుతే ఏదన్నా ఇస్తారనో ఇట్లాంటి ఆలోచన. ఆ సత్యం కొరకు చావడానికైనా సిద్ధమన్నా. ఎందుకంటే సత్యం అలా నిలబెట్టింది నన్ను. ఆ! సో, నిలబెట్టిన సత్యం కొరకు మరణం వరకు అలాగే నిలబడతా. ఇందులో ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువు నాకు రోల్ మోడల్. ఎందుకంటే ఆయన మొహమాటం లేని బోధ చేశాడు. సో, ఆ బోధను ఖచ్చితంగా తూచా తప్పకుండా మరణం వరకు అలాగే నిలబడాలి, అలాగే బ్రతుకుతాను, అలాగే జీవించాలని కూడా నా పట్టుదల. మీ అనునిత్య ప్రార్థనలో కూడా దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా రైట్. అన్నయ్య. ఇంకో విషయం హ్మ్. ఆ! చాలా సంతోషం అన్నయ్య. ముఖ్యంగా మీ ఛానల్ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. అలాగే మీ మీకున్న ఆ ఖచ్చితం గురించి చాలా వివరంగా అయితే మీరు మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం అన్నయ్య. థాంక్యూ. ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలైతే ఈరోజు మనం లేవనెత్తడం జరుగుతది. దాని గురించి మీరు ఖచ్చితంగా సత్యాన్ని అనుసరించి లోతైన సంగతులు మాతో పంచుకోవాలని అయితే మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్ అన్నయ్య. అయితే మరో వ్యక్తి మన కళ్ళ ముందున్నారు. అన్నయ్య వినోద్ గారు. ముఖ్యంగా ఆయన మాస్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు. అలాగే ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. జీసస్ ఇన్స్పిరేషన్ అనే ఛానల్. సో అందులో ఆయన చాలా సత్సంబంధమైన సంగతులైతే నేర్పించడం జరిగింది. మీకు వీలైనంత మట్టుకు మీరు ఎవరైనా సరే ఆ ఛానల్ ఒకసారి వీక్షించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అందులో నూతన సంగతులైతే నేర్చుకునే ప్రయత్నం చేయండి అన్నయ్య. వినోద్ అన్నయ్య మీకు మరొక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే అన్నయ్య మీకు కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన సత్య సంగతులు ఏవైతే ఉన్నాయో మీకు అంటే ఏదో టైం కుదిరింది కాబట్టి, టైం ఉంది కాబట్టి మీరు ఆ సమయాన్ని దేవునికి వెచ్చించారా? లేదంటే పని కట్టుకుని సమయాన్ని వెచ్చించి దేవుని పని జరిగించారా ఇప్పటివరకు? ఆ, ఆ, వందనాలు తమ్ముడు. నిజానికి ముందు సహోదరులు ఇచ్చిన సమాచారం కానీ వాళ్ళు ఇచ్చిన జవాబులు కానీ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి, ఎంతో సంతోషంగా ఉన్నాయి తమ్ముడు. అవునండి. అయితే మేము ఇంచుమించు 2011లోని సత్యాన్ని తెలుసుకున్నాం తమ్ముడు. అంతకుముందు చిన్నప్పటి నుండి క్రైస్తవ్యంలో ఉన్న వాక్యం అర్థం కాలేదు తమ్ముడు. ఇంచుమించుగా మేము 2011, 12 ఆ సంవత్సరాల ప్రాంతంలో ఈ సత్యవాక్యాన్ని దగ్గర నుండి కూడా ఒకటే లక్ష్యంతో మేము బ్రతుకుతున్నాం తమ్ముడు. అంటే జీవనోపాధి కోసం ఏ పని చేసినప్పటికీ ఈ నేర్చుకున్న సత్యాన్ని ఒక లోతుగా నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని మనం ప్రకటించాలి. అయితే ఈ ప్రకటించే క్రమంలో ముందు సహోదరులు చెప్పింది మంచి మాటలు చెప్పారు. ఎందుకంటే మనం ప్రకటించడం కంటే మన జీవితంలో చూపించగలగాలి. అవునండి. ఎందుకంటే పెదవులతోటి మనం చెప్పినా ఉపయోగం లేదు తమ్ముడు. మనం ఏదైతే మనకి యేసు ప్రభు వారు మార్గం అని మనం తెలుసుకున్నామో, దాని తర్వాత అపోస్తులు ఆయన ఏదైతే రాజ్యాన్ని స్థాపించి సంఘాన్ని స్థాపించి అదే బండ మీద అపోస్తులు ఏ విధంగా దాన్ని స్థిరపరిచారో అదే కొనసాగింపులో మనం వెళ్ళే ప్రయాణంలో అదే అంటే ఏదైతే బోధన పట్టుకున్నామో దాన్ని కడ వరకు మనం ప్రయాణించాలన్న దృఢ సంకల్పంతో అయితే ఉన్నాం బ్రదరు. దానిలో భాగంగానే మీలాంటి సత్యం తెలిసిన సహోదరులతోటి మమేకం అవ్వడం, ఐక్యం అవ్వడం కూడా ఎందుకంటే లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా మరి మీలాంటి వాళ్ళతోటి జత కూడడానికి కారణం ఏంటంటే ఇలాంటి సత్యవాక్యపు అన్వేషణలో అంటే పరిశోధనలో మరింత లోతుగా మనం నేర్చుకుని పరిపూర్ణం కావాలన్నదే ఆశ. ఎందుకంటే మనలో పరిపూర్ణత రావాలి. అందుకే గారు అంటారు, ఎందుకంటే నా తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండు అన్నారు. కాబట్టి అటువంటి పరిపూర్ణతలో మనం వచ్చి ఎల్లప్పుడూ అంటే కడ వరకు దీన్ని కొనసాగించి నిత్య జీవం పొందాలన్నదే మన లక్ష్యంగా మన ప్రయాణం సాగాలని, అంటే నా ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అన్నయ్య. మంచి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా మీకున్న అనుభవాన్ని కూడా తెలియజేశారు. అందుని బట్టి దేవునామం వెంకలం గాక. ఖచ్చితంగానే మీరు మాకు ఒక మాదిరిగానే కనబడుతున్నారు. ఎందుకంటే మేము అందరం మీకంటే చిన్నవారమే. మీరు ఎలా అయితే దేవుళ్ళలో సత్యంలో బలంగా ఉన్నారో మేమందరం కూడా అలా బలంగా ఎదగడానికి ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఏదో చిన్న కార్యక్రమం అనుకున్నాం, ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాం, కానీ పెద్దవారు మాకు వర్తకు టైం లేదు, ఖాళీ లేదు అని చెప్పొచ్చు. కానీ మీరు అలా చెప్పకుండా మీరు ఎంత తగ్గించుకుని మాకు మరలా సమయం ఇచ్చి చక్కగా కొన్ని విషయాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన విధానం బట్టి దేవునామం మహిమకలును గాక. మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను అన్నయ్య. రైట్. అయితే మరొక వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నారు. ఎవరంటే అవి అన్నయ్య. సో ఈ అవి అన్నయ్య నాకు ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి తెలుసు. ఈయన నా పక్కన కూర్చోవడమే అనుకున్నాను, నాతో మాటగా మాట్లాడడం అనుకున్నాను, కానీ
ఆ, అనే దగ్గర ఎంత సత్యం ఉందని, ముఖ్యంగా ఆయన ఒక పాట రాశాడని. అదే అవి ఆ సాంగ్స్ అండ్ మెసేజ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే మనకు కనబడుతుంది. ఆయన పాట రాయడం జరిగింది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. మీరు కూడా విని ప్రయత్నించండి. ముఖ్యంగా ఆయన దగ్గర కూడా చాలా విషయాలు అయితే మనం ఈ రోజు నుంచి నేర్చుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది కనబడరు, కొంతమంది ఇదిగో వీళ్ళ దగ్గర సత్యం ఉంది, ఇదిగో తమ దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంది అనే విషయం అంత తెలీదు. వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మో వీళ్ళ దగ్గర ఇంత సత్యం ఉందా, వీళ్ళు ఇంత లోతైన సంగతులు నేర్పించగలరా అని ఒక ఇంత ఆశ్చర్యం కలిగిస్తారు. అలాంటి ఆశ్చర్యం కలిగించే వ్యక్తుల్లో మన అభియాన్ అని చెప్పాలి. అనే మీకు మరొకసారి వందలు తెలియజేస్తున్నాను అన్నయ్య. ఒకసారి మీరు వీడియో ఆన్ చేయండి. ఆ, ఈ రోజు కూడా మీ దగ్గర ఉన్న లోతైన సంగతులు ఏవైతే ఖచ్చితంగా మీరు అనేక మందికి వినిపించాలని నేనైతే ఆశపడుతున్నాను. అయితే ఈ రోజు మీరు అయితే అడగబోతున్న అవునండి, అడగబోతున్న ప్రతి ప్రశ్న కూడా సత్యం అడుగుతున్న సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ, ఈ రోజు నేను అడగబోయే ప్రశ్నలు ఏంటంటే, మిమ్మల్ని ప్రత్యేకంగా అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఇప్పుడు సైలెంట్ ఉంటారో చూశాను నేను. మీరు ఎక్కడైనా వాక్యం చెప్పారు ఎప్పుడన్నా, లేదంటే లోతైన సంఖ్యలు లోపలే ఉంచుకుంటున్నారు, అసలు ఏం జరిగింది? అదే ప్రశ్న. వాస్తవం అంటే తమ్ముడు, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కొన్ని చోట్ల చెప్పడం జరిగింది తమ్ముడు. ఓకే, చెప్పాను కొన్ని ప్లేసుల్లో. ఇలా చర్చిల్లో అయితే మాట్లాడాను. మీ యూట్యూబ్ ఛానల్ ఏమైనా మాట్లాడిన ఉన్నాయా అంటే? ఛానల్లో అయితే షార్ట్ మెసేజెస్ ఏదో ఇన్స్పిరేషన్ కోసం మాట్లాడి ఉంటాయి తమ్ముడు. అంటే ఛానల్లో ఉంటాయి ఆల్రెడీ షార్ట్ మెసేజెస్. అయితే అవి సాంగ్స్ మెసేజెస్ అంటే ఇంకా నేను మాట్లాడినవి సాంగ్స్ అన్నట్టుగా అనుకుని పెట్టాను అప్పుడు. అయితే నన్ను ఇన్స్పైర్ చేసినవి కూడా అందులో పెట్టడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే నేటి సమాజానికి కావాల్సినటువంటి సంగతులు చాలా విషయాలు, నేను ధ్యానించినటువంటి సంగతులు కానీ, ఇవి సంఘానికి సంఘ శ్రేయస్సుకు ఉపయోగపడతాయి అన్న ఎవరినన్నా సరే నేను అందులో పెడుతుంటాను. సో దానికోసం అనమాట ఛానల్. అంటే ఒకటేంటనే ఈ రోజున మాకొండ మాదే అనేవాళ్ళు ఎక్కువ ఎవరు అలా కాదు. ఎవరినైనా సరే ఇది ఖచ్చితంగా సత్యంలో నిలబెట్టే అవకాశం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ముందు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా సంతోషకర విషయం. కొంతమంది దాన్ని వేరేలా యూజ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఏం ఆశించకుండా వికారభూతంగా సత్యాన్ని పంచాలని ఆలోచన చాలా మరొక రోజులు తెలియజేస్తున్నారు. అయితే ఈ రోజు నేను అడగబోయే మొట్టమొదటి దేని గురించి అంటే డిస్టర్బెన్స్ వస్తుంది చూడు. అరే అందరూ ఒకసారి మ్యూట్ లో పెట్టేసుకోండి. నేను ప్రశ్న అడిగిన తర్వాత మీరు మ్యూట్ లో జాయిన్ చేద్దాం కానీ. రైట్. అయితే ఈ రోజు నేను అడగబోయే మొట్టమొదటి ప్రశ్న ఏంటిది అంటే, నేను మొట్టమొదటి మాట్లాడిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసి మాట్లాడతాను. ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుణ్ణి భూమి మీద పంపించి మన పాపాలన్నింటినీ కడిగేసి మనల్ని అమితంగా ప్రేమిస్తుంటే మనం వేరే వాటి విషయమే ఆకర్షింపబడొచ్చా అంటే అమ్మో అది అసలు జరగకూడదు. మన భార్య మన ప్రియురాలు వేరేవారు ప్రేమిస్తుందంటే మనం దాన్ని తట్టుకోలేం కదా. సో అలాగే దేవుడు కూడా తట్టుకోలేకపోతున్నాడు. రకరకాల సిద్ధాంతాలు పుట్టించేశారు ఈ రోజున. వాటిలో బాగా ముంచేశారు చాలా మంది సేవకులు. అంటే ఒకటి ఏంటంటే, ఎవరో బయట నుంచి వచ్చి స్వామీజీలు క్రైస్తవులు మోసం చేస్తారంటే దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు, ఓకే. కానీ సేవకులుగానే ఉంటూ ఇదిగో ఇది బైబిల్లో ఉందా లేకపోతే సంబంధం లేదు, మీరు ఇలా చేయాలి, ఇదిగో మీరు 40 రోజులు మనం ప్రారంభించాలి, ఖచ్చితంగా ప్రతిరోజు మనం చేయాలి, అది ఇది అని హడావుడి చేసేసి దాన్ని నిష్టగా చేసేసి ప్రతిరోజు ఉపవాసం చేసేసి చాలా మంది గ్యాస్ట్రిక్ వచ్చేస్తున్నాయి చెప్పాలంటే. సో ఇది ప్రారంభం అవడానికి అసలు ఎక్కడ ప్రారంభమైంది? దీన్ని భస్మ బుధవారం అంటారంట. మరి 3 బుధవారం అంటే ఏంటి? అసలు దీని గురించి సరైన వివరణ చాలా మంది ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏదైతే ఉంది బ్రదర్, చక్కగా 10 మందిని కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నారు, ఇంకేం కావాలి అనువులు కూడా ఉన్నారు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. మరి తప్ప రైట్ అనే దాని గురించి మాట్లాడదాం. అసలు ముఖ్యంగా ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ భస్మ బుధవారం అనేది ఎలా స్టార్ట్ అయ్యింది అనే దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు క్లుప్తంగా అందరూ దీని గురించి మనం ఒక ఆలోచన కూడా తీసుకుందాం. అయితే ఒకటి దీని గురించి కొన్ని విషయాలు ప్రారంభంగా అర్జున కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. అసలు భస్మ బుధవారం అంటే ఏంటి, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, అసలు దీన్ని ఒకవేళ స్టార్ట్ చేస్తే మనం దీన్ని కొనసాగించవచ్చా, దాని విషయాన్ని మనం ఏమి ఆలోచించాలనే దాని గురించి మన ముందున్న అర్జున్ అనే దీని గురించి కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. అనే ఒకసారి మీరు వీడియో ఆన్ చేసి ఈ విషయాలన్నీ మనతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. వదనాలి తమ్ముడు. వదనాలి. నిజంగా మనం
చాలా మంచి కార్యక్రమం చేస్తున్నామని నేను కూడా అనుకుంటున్నాను. మీరు అడిగినట్టుగా ఈ భస్మ బుధవారము అనే దానితో ఈ లెంట్ డేస్ ప్రారంభమయ్యి ఈస్టర్ ఈస్టర్కు ముగిస్తుంది. అంటే 40 రోజులు క్రైస్తవులు ఆ, ఒక ఉపవాస దినముగా శ్రమకాలముగా వాళ్ళు పాటించడం అనేది జరుగుతుంది. ఇది ఒక చోట అంటే కాదు, ఆ క్రైస్తవ్యంలో చాలా మట్టుకు ఇది ఎక్కువగా పాటిస్తుంది. మనందరం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా పాటిస్తున్నారు. అయితే ప్రతిరోజు పోతున్నారు, ప్రతిరోజు కూడుకుంటున్నారు, ప్రతిరోజు వాళ్ళు ఆ మందిరాల్లో గడుపుకుంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనకి ఏదైనా ఆధారం ఆధారం ఉంది ఈ భూమి మీద అని అంటే కనుక దేవుడు మనకి ఇచ్చిన దివ్యత. అంటే గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం ఏదైనా మాట్లాడాలి. గ్రంథాన్ని ఆధారం చేసుకునే మనం ఏ కార్యక్రమం అయినా కూడా చేయాలి. గ్రంథాన్ని ఆధారం చేసుకోకుండా ఏం చేసినా అది మన సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతోటే ఆ కార్యక్రమాలు తలపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సో దీని గురించి బైబిల్ గ్రంథంలో ఏమైనా కనబడుతుందా అని అంటే, బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఎటువంటివి కూడా లేవు. మరి లేని దానికి చాలా పెద్దలు ఎప్పటి నుంచేనంటే క్రీస్తు శకం ప్రారంభం నుంచి 2వ శతాబ్దాలలో వారాలుగా చేసినటువంటి చరిత్ర ఉంది. వారాలుగా అంటే ఒక వారం రోజులు క్రైస్తవులు వాళ్ళు కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన, అంటే పశ్చాత్తాపం పడుతూ ప్రార్థనతో, అంటే దేవునికి దగ్గరగా ఉండడానికి క్రీస్తు శకంలో ప్రారంభంలో, అలాగే 2వ శతాబ్దంలో, 3వ శతాబ్దం వరకు కూడా ఒక వారం రోజులుగా దాన్ని కేటాయించుకుని అందరూ అప్పుడున్నటువంటి క్రైస్తవ్యం ప్రారంభ సంఘం కాబట్టి వాళ్ళందరూ కూడుకోవడం, వాళ్ళందరినీ ఒక వేలో నడిపించడానికి అప్పుడున్నటువంటి క్రైస్తవులు అది నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మరలా 5-6 శతాబ్దాల కాలానికి వచ్చే సమయానికి వారిలోనే కొంత వేరియేషన్స్ ప్రారంభమయ్యాయి. అవి ఎలానంటే అప్పుడు కూడా శాఖలుగా విడిపోయినట్టుగా మనకి చరిత్రలో కొన్ని సంగతులు మనకి తెలియజేయబడతాయి. ఆ తర్వాత క్రీస్తు 300 సంవత్సరాల తర్వాతకు వచ్చే సమయానికి ఇంకా అందరూ ఒకే తాటి మీదకి వచ్చేసారు. ఒకే ఆలోచనలోకి వచ్చి ఒక 40 రోజులు ఇలా దేవునితో సహవాసం ఎలా ఆధారం చేసుకున్నారు దాన్ని అంటే, మోషే గారిని జ్ఞాపకం చేసే విషయంలో కానివ్వండి, ఒక నినివే పట్టణము యొక్క దుర్గత జరగకుండా ఆగే విషయంలో కానివ్వండి, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు 40 రోజులు చేసినటువంటి ఉపవాస దినాలు కానివ్వండి, వీటన్నిటినీ ఒక చోట వాటిని యాడ్ చేసుకుని వాటన్నిటిని సమర్పించుకుని మనం ఇలా ప్రారంభించాలంటే ఒక దినాన్ని మనం చాటించాలి. చాటించి దాన్ని భస్మ బుధవారం అంటే మన పశ్చాత్తాపం స్టార్ట్ అవ్వాలి. పశ్చాత్తాపంతో పాటు మన ఉపవాసం స్టార్ట్ అవ్వాలి. ఉపవాసంతో పాటు ప్రార్థన ప్రారంభం అవ్వాలి. అంటే పశ్చాత్తాపం, అలాగే ఉపవాసం, ప్రార్థన, ఈ 3 కలిస్తే మనిషి దేవునికి చాలా దగ్గరవుతాడు. అలా దగ్గరగా ఉండాలనంటే ఒక 40 రోజులు మనం 40 అనే సంఖ్య ఉంది కాబట్టి మనం ఈ 40 రోజుల్ని ఇలా కేటాయించుకుని మనం ఇదిగో శ్రమ దినాలుగా మనం మరలా మన ప్రభువు తిరిగి లేచాడు కాబట్టి ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ప్రభువుని ఇలా కనుపరుద్దామని వారైతే 300 శతాబ్దంలో వాళ్ళందరూ కూడా ఇవన్నీ యాడ్ చేసుకుని పెద్దలుగా ఉన్న వాళ్ళందరూ కూడా
ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే కొంతమంది కూడా ఏం మాట్లాడారంటే పెద్దలు నిర్ణయించారు. పెద్దలు నిర్ణయించింది మనం పాటించాలని కూడా కొంతమంది సేవకులు మాట్లాడడం కూడా నేను విన్నాను. అంటే వీళ్ళు దేన్ని ఆధారం చేసుకున్నారు అనంటే, ఇదిగో కొన్ని విషయాలను వాళ్ళు గుర్తు చేసుకొని 40 రోజులు అంటే 40 రోజులు అనే ఒక సంఖ్య కనబడుతుంది కాబట్టి, ఈ 40 రోజులతో మనిషి ఒక జీవితం నిలబడుతుందా? 40 రోజులైపోతే మరి ఇంకా సంవత్సరంలో ఇంకా చాలా రోజులున్నాయి. మరి ఆ రోజులు మరి ఈ 40 రోజులు ఉన్నట్టుగా క్రైస్తవుడు మిగతా రోజులు కూడా ఉంటాడా? అనే ప్రశ్నలు కూడా మనకి వస్తా ఉంటాయి. మనం పరిశీలిస్తున్నాం కాబట్టి. సో, దీనికి ప్రారంభం, మూలం చరిత్రలో బైబిల్ గ్రంథంలో లేకపోయినా, ఆ తర్వాత వచ్చినటువంటి క్రైస్తవ్యంలో పుట్టినవి కాబట్టి, వాటిని ఇప్పుడు ఆచారంగా వాటిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది నేను స్టడీ చేసినటువంటి చిన్న సందర్భం. ఇంకా దీని గురించి మనం చాలా ఆలోచించొచ్చు. చాలా విషయాలను కూడా మనం గమనించొచ్చు. ఇది ప్రారంభం ఏంటని మీరు అడిగారు కాబట్టి, నేను స్టడీ చేసిన దాంట్లో నాకు దొరికిన కొంత సమాచారం, ఇంకా మీలో ఎవరికైనా ఈ సమాచారం ఇంకా లోతుగా మీకేమైనా దొరికితే, లోతుగా మీకేమైనా తెలిస్తే గనక ఇదే సందర్భాన్ని మీరు తెలియపరచండి. నేను కూడా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ. అంటే అదే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు పెద్దలు నియమించారన్నారు కదా! ఇప్పుడు పెద్దలు నియమించింది మనం ఖచ్చితంగా పాటించాలా? లేదంటే పాటించకపోయినా పర్లేదా? అదొకటి ప్రశ్న. రెండోది నేను ఏంటంటే బైబిల్ అడగండి. ఆధారంగా ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో పెద్దలు అని అంటే మనకి అపోస్తుల్లో కూడా అపోస్తులందరూ పెద్దలే ఇంకా మనకి ఆ కాలంలో. ఆ తర్వాత వచ్చిన పౌలు గారు కూడా పెద్దలే. అయితే వీళ్ళు నిర్ణయించారా అని నేను చెప్పట్లా. వీళ్ళు నిర్ణయించలేదు. వీళ్ళు నిర్ణయించకుండా వీళ్ళు చెప్పిన సంగతులే మనం విందాం. ఇప్పుడు వీళ్ళు చెప్పిన సంగతులే మనం విని నా పాయింట్ నేను ముగించేస్తాను. తర్వాత మీరు మరొక సందర్భంలోకి వెళ్తారు కానీ కొలసీలకు రాసినటువంటి పత్రికలో కొలసీలకు రాసిన పత్రిక చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఉంది. ఏమిటనంటే 16వ వచనంలో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన అవనికి అవకాశం ఇవ్వనివ్వకండి. మీకు తీర్పు తీర్చే అవకాశాన్ని ఎవ్వరికి ఇవ్వకండి. అంటే ఇప్పుడు మనం చేసేది ఏ కార్యక్రమం అయినా సరే అది దేవునికి మహిమకరంగానే ఉండాలి. మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగానే ఉండాలి. ఆయనే ఘనతను ఉండాలి. ఆయనే మహిమ పొందుకోవాలి. మనం ఏం చేసినా, మన క్రియ కానివ్వండి, లేకపోతే మనం చేసే ప్రతిదీ, నేను ఇంకా దాన్ని మీకు వివరంగా చెప్పడానికి అంత టైం లేదు. ఏం చేసినా దేవుని మహిమకరంగా ఉండాలనేది. దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎదుటివాడు తీర్పు తీర్చే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. మనం ఇవ్వకూడదు. రైట్. మీరు నా నామాన్ని మీరు అన్ని జనుల మధ్యలో మీరు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని బట్టి దూషింపబడుతుంది. అంటే దూషింపబడేది ఎప్పుడు? మనం ఎదుటి వారికి తీర్పు తీర్చే అవకాశాన్ని మనం ఇచ్చినప్పుడు. అందుకనే మీరు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి, ఎవరికి తీర్పు తీర్చే అవకాశాన్ని ఇవ్వద్దు అని ఈ విషయాన్ని మాట్లాడుతూ మళ్ళీ ఆయనే ఏం మాట్లాడుతున్నారంటే, మరో సందర్భాన్ని కూడా మీకు తెలియజేసి నేను ముగిస్తాను. రోమపత్రికలో కూడా ఆయనే మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని తీసి నేను నా మాటలు ముగిస్తాను. 14వ అధ్యాయము రోమపత్రిక 14వ అధ్యాయం పౌలు గారు మాట్లాడినటువంటి మాట 5వ వచనంలో ఆయన చెప్పిన మరో మాటను కూడా నేను చెప్పేసి నేను ముగించేస్తాను. ఏమంటానంటే, ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుకున్నాడు, మరి ఒకడు ప్రతి దినము కూడా సమానంగా ఎంచుకున్నాడు. సరే, ఇక్కడే ఎలా కనబడుతుందో మనకి, ఒకడు ఏంటట ఒక దినము కంటే మరొక దినము మంచిదని ఎంచుకుంటున్నాడట. ఈ 40 దినాలు మంచి వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు అన్ని దినాలు కూడా మంచిదే. లేవు 10 దినాలు కూడా మంచిదే అని ఆయన ఎంతో ఇష్టం. ఆయన ఏం చెప్పారు చూడండి, అక్కడ రాయబడి మరి ఒక ప్రతి దినము సమానంగా ఎంచుకున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకోవాలను అన్నది. మన మనసులో ఏం చేయాలంటే రూఢిపరుచుకోవాలంటే, దేవుడు మనకి ప్రతిదీ మంచిదని చెప్పాడు.
ఇది మంచిదని చెప్పి ఆయన చేశాడు. ఈ ఈ రోజు నీకు మంచిది కాదు, ఈ రోజు నీకు చెడ్డదని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దినములు చెడ్డవేనంటే మనం జాగ్రత్తగా ఉండమని. దినాలలో ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. అటు నేను ఇచ్చిన ప్రతిరోజు ప్రతి సమయం కూడా చాలా మంచిది, అనుకూలమైన సమయం అంటాడు. సమయం సద్వినియోగం చేసుకోమని అంటాడు. అంత చక్కగా దేవుడు చెప్పినప్పుడు కేవలం ఈ ఈ రోజులే అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నేను మరొక మాట కూడా చెప్తున్నాను, ఇది దేవుడు ఎక్కడ ఆజ్ఞగా కూడా ఇవ్వలేదు. ఈ 40 రోజులు మీరు చేయండి అని ఎక్కడ ఆజ్ఞ ఇవ్వలేదు. ఈ ఉపవాసం ఖచ్చితంగా మీరు ఎలా చేయాలని ఆజ్ఞ కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం చేశారు, అపోస్తలులు కూడా ఉపవాసం చేశారు. కానీ వాళ్ళు చాటించడం అనేది ఆచారంగా వాళ్ళు మనకు ఎక్కడ చెప్పినట్టుగా లేదు. సో అందుకని ఈ విషయాలలో ఇంకా మీరు లోతుగా అధ్యయనం చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి. వదనాలండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సమాచారం అయితే మాకు గురించి వివరిస్తూ వచ్చారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా అన్న చెప్పిన రీతిగా ఇప్పుడు ఈ 40 రోజులు మనం వీళ్ళు ప్రారంభించే ముందు ఫస్ట్ వారాలుగా, తర్వాత పక్షాలుగా ఇవైతే ఉన్నాయో ముఖ్యంగా ఏ విధంగా చెప్తాను ప్రభువుని ఆరాధించాలి, ప్రభువు మహిమ తీసుకురావాలి, మనం భక్తిలో బలంగా ఎదగడం కోసం ఇది ఒక పునాది కావాలి అన్నట్టుగా వాళ్ళు ప్రారంభించిన మంచి ఉద్దేశంతోనే ప్రారంభించారు. కానీ ఈ రోజున చాలా మంది దాన్ని దారి తప్పించేస్తూ రకరకాల చెడు మార్గాల వైపు నడిపించేశారు, రకరకాల ఆచారం వైపు నడిపించేశారు. వాటన్నింటినీ కాకుండా ఒకవేళ 40 రోజులు చేయాలనుకుంటే చేసినా మన భక్తికి ఒక పునాది అయిపోతే అది చాలా ఆరోగ్యకరమైన వాతావరణం సంతరించుకుంటుందని అన్నయ్య చెప్పిన విషయాలు బట్టి దేవునామం మహిమకరం కాక. అయితే ఈ రోజున ఈ 40 రోజులు ఆధారం చేసుకుని చాలా మంది సేవకులు చెప్పే విధానం ఏంటంటే, చాలా మంది సేవకులు మాట్లాడే విధానం, ఈ రోజు చాలా మంది సేవకులు మాట్లాడే విధానం ఎలా ఉన్నాయి అంటే, ప్రియమైన వాళ్ళారా ఈ 40 రోజులు మీరు ఉపవాసం దీక్ష ప్రకటించుకోండి, ఖచ్చితంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన అయినారు, మీరు ఏదైనా తినొచ్చు, ఏం కాదు. కాకపోతే మీ ఉపవాసాన్ని చూసి దేవుడు కనుకరించి ఖచ్చితంగా మీరు ఏం కోరుకున్నా సరే దేవుడు మీకు ఇచ్చేస్తాడు అనే సేవకులు తయారయ్యారు, అనే సేవకులు బయలుదేరారు. ముఖ్యంగా మరి అలా బైబిల్ ఎక్కడ ఉందా? మీరు 40 రోజులు ఉపవాసించంటే ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, బైబిల్ ఎక్కడ ఉందా అంటే లేదు. మరి ఒకవేళ ఉంటే మనం చేయొచ్చు, అసలు అలా అయితే లేదు. కానీ మరి ఈ రోజున ఉపవాసాలు ఇలా ప్రకటించేసి ఇలా దాని తప్పించడం చాలా మంది ఉన్నారు. మరి దాని విషయమై అదే సత్యంగా మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు చాలా మంది ఈ 40 రోజులు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోండి, ఖచ్చితంగా దేవుడు మీకు ఏదైనా ఇస్తాడు అని ప్రకటించడం. ముఖ్యంగా కింద వాళ్ళు రకరకాల పరిమాణాలు వాటన్నింటినీ మైండ్లో పెట్టుకుని ఉపవాసం స్టార్ట్ చేయడం, ఇలా మరింత చెడు వరకు పట్టుబడుతుంది క్రైస్తవాన్ని నా భావన. మరి దీని విషయమై మరి మీరు ఏ విషయం అయితే చేయాలి, ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలు అయితే తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. వివరించండి మాకు. మరి ఉపవాసం చేసో చేయకూడదా? ఈ 40 రోజులు ఉపవాసం చేయకూడదా? అసలు ఉపవాసం ఆత్మీయ ఆరోగ్యానికి మంచిదా కాదా? తీసుకున్నదే సమయం. క్రీస్తుపేట అందరికీ శుభంలో ఉన్నాము. ఉపవాసము అనేది అది మొదట్లో దుఃఖ దినముగా మన పితరులు దాన్ని పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు మనకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము పాపం చేసిన ఇంకా అనేక రకాలుగా మనము ఏ పాపమైనా చేసినా ఆ దుఃఖ దినాల్లో, ఉపవాస దినాల్లో నేను చాలా నిష్ఠగా ఉపవాసం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడనో, లేకపోతే దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడనో అని మనం అనుకుంటే ఇలా చేసేవాళ్ళు దావీదు గారి కంటే గొప్పవారం అయితే మనం కాదు. 100% దావీదు కంటే మనం గొప్పవారం కాదు. దావీదు గారు పాపం చేశారు కదా, పాపం చేసిన తర్వాత బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. ఆయన ఉపవాసం ఉండి ఏం చేస్తాడు? దేవునికి ప్రార్థన చేస్తాడు. మరి ఉపవాసం చేసి మన దేవుణ్ణి ఏది కోరినా ఇస్తాడు అని అనుకుంటే మరి మొదటగా దావీదు గారికి ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఏమన్నా ఉపవాసం కరెక్ట్ గా చేయలేదా? లేకపోతే మధ్య మధ్యలో తినడము, మధ్య మధ్యలో చేయడం ఏమైనా చేశాడా? ఒకవేళ ఉపవాసం తినేదే
మన కడుపు మార్చుకోవడమే అయితే ఆయనకున్న పర్ఫెక్షను, ఆయనకున్న ధైర్యము, ఆయనకున్న ఒక స్టెబిలిటీ, ఆయనకున్న ఒక పట్టుదల ఎవ్వరికి ఉండదు. ఇప్పుడు ఎవరైతే ఉపవాసం చేస్తున్నామో వారికి ఎవ్వరికి ఉండదు. ఉపవాసం ఉండాలంటే ఉండాలా, కడుపుతో మార్చాలంటే మార్చుకోవాలా, దాహంతో చావాలంటే చావాలా. అంత పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తి మన దావీదు గారు. మరి అంత పర్ఫెక్ట్ గా ఉన్న దావీదు గారికి బిడ్డ విషయంలో ఎందుకు దేవుడు న్యాయం తీర్చలేకపోయాడు? ఉపవాసం ఉన్నాడు కదా, అవును, ఉన్నాడు. మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. అలా అంటే ఉపవాసం కాదు ప్రాధాన్యత. ఇప్పుడు ఆయన చేసిన బత్షెబా గారు చేసిన పాపాన్ని ఉపవాసం కడిగివేసిందా, పశ్చాత్తాపం కడిగివేసిందా అని మనం ఆలోచించుకుంటే, ఉపవాసం ఉండడం వల్ల ఆయన పాపాన్ని కొట్టివేలా, ఆ తప్పును తీసేలా. పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, తనకు తను తెలుసుకున్నాడు కాబట్టి ఆ క్షణానికి, ఆ పశ్చాత్తాపానికి దేవుడు ఖచ్చితంగా ఆయన్ను కరుణించాడు, కనికరించాడు. కాబట్టి ఈ ఉపవాసము అని అనేది మానవులు కల్పించిన పద్ధతుల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ లో నేను కొనసాగేనా, లేకుంటే దీన్ని కట్ చేసి ఏమన్నా నేను అనుకున్న సబ్జెక్ట్ ఏమైనా చెప్పమంటారా? మళ్ళీ చెప్పంటారా? మీరు ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు, రైట్, సంతోషం. అయితే ఉపవాసం అనేది ఏదైతే ఉందో దావీదు గారు కూడా చేశారు, కానీ ఆయన ఉపవాసం ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. సరే, మరి ఇప్పుడు ఎలాంటి ఉపవాసం చేయమంటారు మరి బైబిల్ ప్రకారంగా? మీరు బైబిల్లో వచనాలను చూపించి మాట్లాడగలరా దాని గురించి? ఖచ్చితంగా. అన్నం నీళ్ళు మానేయడమే ఉపవాసం అని చాలా మంది అనుకుంటున్నారు, కానీ అది దేవుడు మనకు యెషయా గ్రంథంలో అనుకుంటా కదా మరి రెఫరెన్స్. యెషయా గ్రంథం 59 యెషయా గ్రంథం 58:3 వచనం. ఇక్కడ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ దేవుణ్ణి ఏమని ప్రశ్నిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని దేవుణ్ణి ఇక్కడ ప్రశ్నిస్తుంటే, నేను ఎందుకు చూడాలని మరలా దేవుడు మనకు క్వశ్చన్ వేస్తే, మీరంటున్న మాట ఏంటంటే, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? అసలు నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకోమన్నది ఎవరు? దేవుడు ఆయాసపరుచుకోమన్నాడా నీ ప్రాణాన్ని? లేదు కదా. నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం ఉందరు, మీ కంఠ ధ్వని పరమునకు వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసము ఉండరు. ఇట్లా చూడండి, ఇక్కడ దేవుడు కోరుతున్న ఉపవాసం ఇది కాదు రే నాయన, ఇది మీరు కోరిన ఉపవాసం అని వాళ్ళతోనే చెప్పిస్తూ దేవుడు నాకు ఎలాంటి ఉపవాసం అంటూ కింద చెప్తాడు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటూ మనుషుడు తన ప్రాణము బాధపరుచుకోవలసిన దినం అట్టిదేనా? ఏది? ఈ 40 రోజుల దినంలో, ఈ ఉపవాస దినంలో మీరు అన్నం నీళ్లు మానేసి మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తన ప్రాణమును బాధపరుచుకోవాల్సిన దినం అట్టిది కాదురా నాయన. ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరు అంటే, ఇప్పుడు చేసే ప్రతిదీ ఈ 40 దినాలు కావచ్చు, ఈ భస్మ బుధవారం కావచ్చు, ఈ యేసు మాల కావచ్చు, ఈ ఆచారాలు కావచ్చు, ఇవన్నీ మీరు అనుకుందరు అంటే వాళ్ళ హృదయంలో పుట్టిన తలంపు, అది దేవుని తలంపు అయితే కాదు. మరి నీ తలంపు ఏంటి ప్రభు అని అడిగితే, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మేకుల తీవుటయు, బాధింపబడు వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. మొట్టమొదటగా దుర్మార్గులు కట్టిన కట్లు విప్పునది మన యేసుక్రీస్తు ప్రభువారు. కాడిమాను మేకులు తీసింది ప్రభువారు. బాధింపబడినాన్ని విడిపించింది ప్రభువారు. ప్రతి కాడిని, ప్రతి పాపాన్ని చితకొట్టింది ప్రభు. ఇవన్నీ మనకు నేర్పించాడు, చూపించి మనల్ని చేయమన్నాడు. కానీ ఈ రోజు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం మానేసి మనము ఆకలితో ఉండడం మొదలు పెట్టాం. రక్తము మన సహోదరుల కోసం చిందించ అందబోయి అది చెప్తాడు ఇక్కడ 8వ వచనంలో,
నీ ఆహారం ఆకలుగుని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకుండుటయు, దిక్కుమాల బీదలని ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కడబడినప్పుడు వారికి వస్త్రమునిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇలాంటి ఉపవాసం ఎవరు చేస్తున్నారు? ఇలాంటి ఉపవాసం ఎవరు చేస్తున్నారంటే ఎవరు చేయట్లా, మానవులు కల్పించిన పద్ధతుల్నే పాటిస్తున్నారు. చివరిగా ఒక వచనం చూపిస్తాను. మార్కు సువార్త 7:8 చూడండి, ముగిచేస్తాను నేను, ఎక్కువ సమయం తీసుకోను. 7:8 క్షమించాలి, మార్కు సువార్త 7:7 అంటాడు ఆయన. పైన అంటాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎందుకు దూరముగా ఉన్నదంటే వాళ్ళు దుర్మార్గులు కట్టిన కట్లు వీళ్ళు విప్పబడుచుకోవాలా. వీళ్ళు ఫస్ట్ విప్పేది పక్కన పెట్టు, విప్పడం పక్కన పెడితే మనకు దుర్మార్గుడు కట్లు కట్టేశాడు. మనకు ఆ కట్లను మనం విప్పుకోవాలి అంటే మన వల్ల కాదు. అది ఆయన దగ్గర పశ్చాత్తాపం పొంది ఆయన దగ్గర కన్నీరు విడిస్తే దుర్మార్గుడు మనకి ఏదైతే కట్లు కట్టాడో ఆ కట్లు తెగిపోయినప్పుడు ఓ ఉపవాసం అంటే ఇదా అని తెలుస్తుంది. ఆ దుర్మార్గులు కట్టిన కట్లలోని బందీలలో మనం ఉంటూ ఆ కట్లను విడిపించుకోలేక, ఇతరులు విడిపించలేక అయోమయంలో ఉంటూ మనము ఇదే పరిస్థితిలో ఉంటూ ఆయన అంటున్నాడు, మరి ఏం మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించింది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఏది దేవుడైతే దుర్మార్గులు కట్టిన విప్పుడులు, ఎవరికైతే ఆకలితో ఉన్న వారిని రక్త సంబంధికి ముఖం తిప్పుకోవటకు, ఇవన్నీ దేవుడు ఆజ్ఞలు విడిచిపెట్టి మనుషుల పారంపర్యములను గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు పారంపర్యలు గనుకొనుటకు దాన్ని దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించెదరు. దేవుడు ఆజ్ఞను పూర్తిగా మరిచారు. ఆ కల్పించిన దాన్ని బట్టి ఇప్పటికీ ఎవరైతే దాన్ని మొలకెత్తారో ఆ మొలకను ఇలా ఏరు లాక్కొస్తూ ఉన్నారు. మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే మీ వయసు ఏంటి, మీరు గ్రంథం చదివారా, గ్రంథం చదవలేదా, మీకు అసలు తెలీదు, బైబుల్ చదవండి, ఉపవాసము అందరూ చేశారు, బైబుల్లో అందరూ చేశారు, వాళ్ళందరూ చేసింది తప్ప, యోనా చేసింది తప్ప, ఇలా చాలా మంది అంటారు కదా. ఆ రోజు యోనా సందర్భంలో కూడా వాళ్ళు ఇలా చేశారు కాబట్టి కాదు, చెడుతనమును విసర్జించారు, పశ్చాత్తాపడ్డారు కాబట్టి ఆ సందర్భంలో కూడా దేవుడు వారిను పశ్చాత్తాపను బట్టే రక్షించాడు, కానీ కడుపు మార్చుకోవడం అయితే కాదన్నా. అది దానికి వ్యతిరేకం అని నేను అద్భుతమైన పాయింట్ అండి ఇది. కడుపు మార్చుకోవడం మాత్రమే కాదు, అది దానివల్ల ఉపయోగం లేదు, దేవుడికి అసలు ఉపయోగం లేదు, మనకు కూడా ఉపయోగం లేదు. తద్వారా రకరకాల వ్యాధులు గురయ్యే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది ఉపవాసం చేశారు. దానికంటే ముందు వారి చెడుతనం విడిచిపెట్టారు కాబట్టే వాళ్ళు అంగీకరించబడ్డారు తప్ప కేవలం ఉపవాసం చేయడం బట్టి అయితే వాళ్ళు అంగీకరించబడలేదని చాలా క్లియర్ గా మీరు మాట్లాడిన రీతిని బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది. అయితే అదే మరో ప్రశ్న, దీనికి సంబంధించి మరో ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఉపవాసం చేయొద్దు అని కాదు, కానీ చేస్తే మంచిది, ఆరోగ్యానికి మంచిదే. అయితే ఏంటంటే ఇప్పుడు ఏదో దేవుడు నాకు ఏదో కార్యక్రమాలు చేయాలి అని అయితే ఉపవాసం చేయొద్దు అనేది మీరు చాలా క్లియర్ గా మాట్లాడారు. సరే అంటే ఇప్పుడు మరి ఉపవాసం చేయాలి అని అంటే కనుక వేటికి చేయాల్సి ఉంటుంది, కడుపు కాకుండా మీకు వేటికైనా చేయాల్సి ఉందా అసలు మనం మాట్లాడుకుంటే కనుక? చెవుకి కానీ కళ్ళు కానీ అలాంటి వాటికైనా చేయాల్సి ఉంటుందా? అలాంటి ఉపవాసాలు ఉన్నాయి బైబిల్లో? ఏంటి చేతికి అంటే చెవికి అంటే అనుకోండి, కళ్ళకి చూడకూడదు, ఇలాంటి ఉపవాసాలు చేయగలిగితే మంచిది. చాలా మంది ఈ రోజున రకరకాల వ్యర్థమైన వాటి చూస్తూ తమ శరీరాన్ని ప్రేరేపించుకుంటూ రకరకాల దారులు పడుతున్నారు. వీళ్ళైతే వాటి విషయంలో ఉపవాసం చేసుకుని దాన్ని క్లుప్తంగా చెప్పేశారు ఏమని, ఫస్ట్ విషయంలో మీరు క్లియర్గా ఉండాలని. సో ఈ రోజున చాలా మంది ఆ ఉపవాసం చేయగలిగితే క్రైస్తవులుగా చాలా బెటర్గా ఉంటుంది, కానీ ఈ రోజున ఆ ఉపవాసాలు చేయట్లేదు. కడుపు మార్చుకుంటున్నారు, చూసుకుంటూ కూర్చుంటున్నారు. సో దానివల్ల ఉపయోగం ఉంది. వ్యర్థమైన వాటి జబర్దస్తులు అన్నింటినీ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఇక లోపలికి వెళ్ళేది అసలు ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీరు తినే దాంట్లో ఏం లేదు నాయన, మీరు గురించుకోవడం వీలైతే ఖచ్చితంగా టాపిక్ తీసుకుందాం, తినే దాంట్లో అసలు ఏమీ లేదు. కానీ మీరు నోట్లో పూర్తి ఏమీ చేయదు, కానీ నోట్లోకి వచ్చేది ఖచ్చితంగానే నోట్లోకి వచ్చేది ఏదైతే ఉందో దాని విషయంలో ధ్యానం తీసుకోవడం. అంటే హృదయ విధులను బట్టి నోరు మాట్లాడి అన్నాడు. సో అది హృదయాన్ని
ఎంత పవిత్రంగా కాపాడుకోవాలనేది దాని మీద ఉపవాసం చేయగలిగితే ఈ మాటల ప్రకారంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రతి క్రైస్తవుడు ఆలోచించగలిగితే సంతోషం. ఇక రెండోది ఈ రోజున చాలా మంది ఈ 40 రోజులు ఎప్పుడైతే మంచి ఉద్దేశంతో ప్రారంభించారు, ఇప్పుడు అర్జున మాట్లాడినట్టుగా మంచి ఉద్దేశంతో ప్రారంభించారు, కానీ ఇదిగో ఇప్పుడు ఆ 40 రోజులు ఆధారం చేసుకుని మీరు ఏ ఉపవాసం అయినా చేయండి, మీరు ఏదైనా కోరుకుని ఉపవాసం చేయండి అన్నట్టుగా దాన్ని ఆధారించిన పరిస్థితిని బట్టి సో అది కరెక్ట్ విధానం కాదని నేనైతే మనతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మరి 40 రోజులను ఆసరాగా తీసుకుని చాలా మంది క్రీస్తు మాలేస్తున్నారు. అంటే బయట చాలా మంది మాలేస్తున్నారు కదా, మరి మనం కూడా వేద్దాం, మనం కూడా దాన్ని తీసుకుందామని చాలా మంది బయలుదేరారు. మరి ఇప్పుడు ఈ మాల గోల ఏంటి అంటే క్రీస్తు మాల వేయొచ్చా, అసలు అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉపవాసం గురించి మరింత వివరంగా జానాన్ని కూడా అంతా పంచుకుంటారు. ఆ తర్వాత మరి క్రీస్తు మాల ఏంటనే దాని గురించి మనం దాని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే జానాన్ని మరొక తర్వాత తెలియజేస్తున్నాను. ఈ ఉపవాసం గురించి కొంచెం వివరంగా మాకు కొన్ని విషయాలు తెలియజేయాలని. ఓకే అండి. సో ఇప్పుడు క్రైస్తవంలో జరుగుతున్నది ఏంటంటే ఉపవాసం పేరిట ఈ 40 దినాలు ఉపవాసం చేస్తే అంటే దానికి నేనేం వ్యతిరేకం అయితే కాదు. ఒకవేళ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మట్టి కంటుకుపోయిన మా ప్రాణమును తిరిగి లేపమని భక్తుడు అంటాడు. అంటే మట్టి కంటే లోకానికి కతుకుపోయిన ప్రాణాలు. ఒకవేళ ఈ లెంట్ డేస్ టైంలో ఒకవేళ చేస్తున్న ప్రార్థనలు బట్టి చేస్తున్న భక్తులు బట్టి ఒకవేళ చెప్తున్న వాక్యాన్ని బట్టి ఎవరైనా పురికొల్పబడితే సో నో ప్రాబ్లం. పురికొల్పబడిన వ్యక్తి అది కొన్ని రోజులు ప్రారంభించి ఇది మనం లోకంలో చాలా మందిని చూస్తుంటాం, వారు 40 దినాలు అంటూ చేస్తూ మళ్ళీ అదే పరిస్థితుల్లోకి మళ్ళీ వెళ్ళిపోతారు. మనం సమాజంలో చూస్తుంటాం. సో అలా ఉండకుండా ఒకవేళ చేస్తే అది ప్రారంభిస్తే మన ప్రాణం పోయేంత వరకు అలా కంటిన్యూగా చేస్తేనే అది దేవుడితో సమాధానం కలిగిన భక్తి. అలా కాకుండా మధ్యలో ఆ 40 రోజులు మాత్రమే ఆచారబద్ధంగా పాటించి మళ్ళీ వదిలిపెట్టి గాలి కొదిలేసి బయట తిరిగి మళ్ళీ లోకం అదే మట్టి కట్టుకు పోయే విధంగా అయితే అది వ్యర్థము, అది ఆచరణ. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఆచరణ పాటిస్తూ కూడా అదే ఆచారంలో నువ్వు కంటిన్యూ చేస్తే దైవికమైన ఆరాధనలోకి వెళ్ళిపోతావు. దైవికమైన ఆరాధన ఎప్పుడైతే మొదలవుతుందో ఆత్మతో సత్యంతో నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలు పెడతావో ఆత్మ 4 రోజులు ఉండి 40 రోజులు చేసి మళ్ళీ అయిపోయి మళ్ళీ తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ 40 రోజులు ఎవరో పెట్టారని మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇలా ఉండదు. ఆత్మతోనూ సత్యముతో ఆరాధించబడే వ్యక్తి వాడు నిత్యము ఒక యోహాన్ని చూపిస్తే ఉన్నాడు, ఈయన మండుచున్న దీపము, ఈయన 1 సంవత్సరంలో కేవలం ఇదిగో ఈ మార్చి ఈ ఫిబ్రవరి నెలలో మండిన ఆయన మాత్రం అని చెప్పలే ఆయన. సో ఆయన మండుచున్న దీపం అని ఒక యోహాను గురించి యేసుక్రీస్తు బహిరంగంగా ఏం చేశాడు, సర్టిఫికెట్ ఇచ్చాడు. సో అలాంటి భక్తి జీవితం మనము చేస్తే అది దేవునికి మహిమ. ఈ వేషధారణ తరమైన లోపల విషయం పెట్టుకొని పైకి మేము విశ్వాసం అని చెప్పుకుంటూ ఇదిగో ఈ 40 దినాలు ఉంటుంది చూడ, అది చాలా క్రూయల్ మైండ్. అది మనం చాలా మంది నేను చూసింది ఏంటంటే ఈ 40 దినాలు వాళ్ళు వాళ్ళ హుందాతత్వం, వాళ్ళ బైబిల్ పట్టుకునే విధానం, వాళ్ళ బట్టలు, వాళ్ళ అంతా మొత్తం వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుందంటే అమ్మ ప్రపంచంలో వీళ్ళంత భక్తి పరులు లేరు అన్నట్టుగా వాళ్ళ భక్తి జీవితాన్ని కనపరుస్తారు. విత్తెన్స్ ఈ 40 దినాలు ఎప్పుడైతే వెళ్ళిపోతారో మళ్ళీ లోకస్తులో మారిపోతారు. అదే సవాళ్ళు, అదే బూతులు, అదే లోక సంబంధంలో మనం ఏవైతే విసర్జించి వచ్చామో క్రామ కోద మద మత్సరాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటిని మళ్ళీ తిరిగి చేయడం ప్రయత్నిస్తారు. అందుకని దీనికి నేను అగేషనిస్తుంది. సో ఒకవేళ నువ్వు ఈ 40 దినాల ఉపవాసంలో నువ్వు అందుకనే పౌలు గారు తిమోతికి చెప్తూ ఏం చెప్తాడంటే అపవిత్రమైన మాటలు విసర్జించి అపవిత్రమైన ముసలమ్మ మాటలు విసర్జించి దైవ భక్తి విషయంలో నువ్వేం చేయాలి, సాధకం చేసుకో. ఇది 1 రోజుతో అయిపోయేదా, లేకపోతే 40 రోజులు అయిపోయేదా? అంతం వరకు ఏం చేయాలి, కొనసాగించమన్నాడు. అంతం వరకు ఉంటది. యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దినాల్లో చేసిన కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన ఒక ఛాలెంజ్కి విసిరాడు. దేవుడు అరణ్యంలోకి పంపించాడంటే దేనికి ఛాలెంజ్ ఉంది. అరణ్యం అంటే భయంకరమైన క్రూర జంతువులకు సాదృశ్యం.
అటువంటి క్రూరత్వాన్ని నలగొట్టాలి. శరీరంలో పుట్టే ప్రతి తప్పుడు కోరికలను అనగొట్టాలి. ఆయన ఆ అడుగు ప్రయాణము, ఆయన పుట్టిన దినం నుంచి సువార్త ప్రజలు అడుగు వేసిన కాంచి మళ్ళీ ఆయన అడుగు మళ్ళీ రాతి లేకపోయేంత వరకు, అంటే సమాధిలోకి వెళ్ళిపోయేంత వరకు ఆయన అడుగు ఎక్కడ లోకం వైపేలా మరణం పడకల వరకు ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఉన్నాడు. పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు సిందించాడు. ఒక సవాలుకరమైన జీవితం అరణ్యంలోకి దేవుడు పంపించాడంటే నలగొట్టడానికి. నలగొట్టబడిన ఆయన మరణం వరకు తన దేహాన్ని నలగొట్టి మనందరి కొరకు క్రయధనంగా దాన్ని ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు మన పాపాల నిమిత్తం. అందుకని ఈరోజు పరిశుద్ధులుగా ఇక్కడ నువ్వైనా నేనైనా కూడుకుంటున్నామంటే మనమే ఆయన ఆయన రక్తాన్ని బట్టి మనం దగ్గర అయ్యాము. ఆయన నలగొట్టబడ్డాడు కాబట్టి ఈరోజు మనం అందరం ఏమై ఇలా సహోదరులుగా మనం కూర్చోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ఇటువంటిది యేసుక్రీస్తు ప్రభువుల మరణం వరకు, అంతం వరకు ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వాడే రక్షింపబడతాడని వాక్యం సెలవిస్తుంది. కేవలం 40 దినాలు చేస్తే మాత్రం అది వ్యర్థమే. ఇది అక్షర సత్యం. అందుకని అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో మిమ్మల్ని మీరే ఏం చేయాలి? సాధకం చేసుకోవాలి. ఈ సాధకం ఎంతవరకు అంటే మనం ఈ సమాజం నుండి సమాధి లేకపోయేంత వరకు. ఎందుకంటే మనం సమాజంలో చూపించింది రేపు సమాజంలో వాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు ఆ సమాధి మార్గం, మనం సమాధికి వెళ్ళినా కూడా సమాజంలో అది కొనసాగించాలి. అటువంటి దైవభక్తి విషయంలో మనం ఏం చేయాలి? సాధకం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. లేకుండా అలాగైనా చేస్తే అది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు తప్ప. ఒకవేళ ఇంకొక వర్షంలో ఉంటారు ఏంటంటే, ఈ 40 దినాలు మేము కూడుకుంటే, ఈ 40 దినాలు మేము ఏదో చేస్తే ఏమొస్తుంది, మాకు అది వస్తుంది, కలిసి వస్తుంది అని చేసుకుని అది కూడా నిష్ప్రయోజనమే. ఎందుకంటే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే అది, కానీ ఆత్మ సంబంధమైన అది నిత్య జీవితానికి చేరుస్తుంది. సో ఇటువంటి భక్తిహీనతమైన సాధన అది వ్యర్థము. ఒకవేళ 40 దినాల్లో ఒకవేళ వాక్యం చేత పురికొల్పబడ్డావా, ఈ 40 దినాల్లో ఎవడైనా సేవకుడు బలంగా వాక్యం చెప్తుంటే ఒకవేళ రేపబడ్డావా, నిలబడు. మరణం వరకు క్రీస్తు కొరకు నిలబడు. మరణం వరకు ఆయన క్రియలు చేయట్లో నిలబడు. మరణం వరకు ఆయన సత్క్రియలతో పాలిభాగస్తుగా, మరణం వరకు ఆయన ఉన్నతమైన జీవితాన్ని నీ జీవితంలో జీవిస్తూ సమాజంలో కూడా దాన్ని ప్రకటిస్తూ అలాగే కనపడు. అలాగే ఆయన ఎలాగైతే అవరోహణమై మనందరికి ఆ రోజు సమకాలీన సమాజానికి ఆనాడు శిష్యులకి ఏదైతే కనపడ్డాడో మనం కూడా మన అంతిమ యాత్ర ఖచ్చితంగా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. రైట్ అన్నయ్య, చాలా సంతోషం. అన్నయ్య సిగ్నల్ ప్రాబ్లం ఉంది అనుకుంటా. సరే రైట్. అయితే అన్నయ్య చాలా ఉద్యోగపూరితంగా 40 రోజులు కాదు నాయన భక్తి జీవితాంతం ఉండాలి అనే దాని గురించి చాలా వివరంగా అయితే అన్నయ్య మాట్లాడడం జరిగింది. అన్నయ్య మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ క్రీస్తుమాల గురించి సత్యాన్ని కొన్ని విషయాలు మొత్తం పంచుకుంటారు. ఆ తర్వాత మనం మిగతా టాపిక్లోకి వెళ్ళిపోతాం. రైట్. ఇప్పుడు సందర్భం తర్వాత మాట్లాడదాం. మిగతా అన్యాయాలకి కూడా సమయాన్ని ఇచ్చేయి. మళ్ళీ ఆ సందర్భం తర్వాత మాట్లాడతారు. అదే లాస్ట్ లో ఏంటంటే వినోదాన్ని గారు ఈ 40 రోజుల తర్వాత మన భక్తి ఎలా ఉండబోతున్నారు దాని గురించి అంటే ఏంటంటే ఒకటే టాపిక్ గురించి ఏంటంటే 4 గురించి మాట్లాడడం వల్ల కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్పెండ్ అయిపోతుంది. ఒక్కొక్క ఆలోచన తీసుకుంటూ వెళ్ళిపోతుంది. అదే మీరు చాలా క్లుప్తంగా క్రిస్మల గురించి అది విషయాలు మీరు మాట్లాడగలిగితే మిగతా టాపిక్ వెళ్ళిపోతాం. సత్యన్య మాట్లాడమంటారా? అన్నాళ్ళు సమయం మీరు మాట్లాడిస్తే లాస్ట్ వినోదాన్ని మాట్లాడతారు, లాస్ట్ విషయం మాట్లాడతారు. ఓకే ఓకే. అది అన్న కూడా కొన్నాడు కదా, ఉన్నారు ఆయన కొన్ని విషయాలు చెప్తారు. ఓకే ఓకే అన్నా, ఈ క్రీస్తు మాల అన్న నా వాయిస్ కరెక్ట్గా వస్తుందా? ఈ క్రీస్తు మాల అన్నది ఇది సహజంగా క్రీస్తు మాల అంటే అర్థం ఏమిటి వస్తుందంటేనా, ఇది పూసల దండ అనే అర్థం వస్తుంది సహజంగా క్రీస్తు మాల అంటే. ఇక్కడ ఈ క్రీస్తు మాల అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అంటే, ఎక్కడి నుంచి ఈ పదాన్ని పుట్టుకొచ్చారా అంటే,
రోసరీ అని ఒక లాటిన్ భాష నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. రోసరీ అని ఒక లాటిన్ భాషలో దాని నుంచి తర్జుమా చేసి మాల అనే దాన్ని తీసుకొచ్చారు. యేసు మాల కాదు ఫస్ట్ మనకు ఉన్నది, మాల అని తీసుకొచ్చారు. ఇది మాల అంటే ఏమర్థం వస్తుంది అంటే, సహజంగా రోసరీ అంటే ఇది గులాబీ తోట, మాల అంటే పూలదండ అనే సంథింగ్ వర్డ్స్ వస్తాయి దానికి. ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే, ఇది మన క్యాథలిక్ సాంప్రదాయం నుంచి ఇది తీసుకురావడం జరిగిందన్న. ఈ క్యాథలిక్ సాంప్రదాయం ఎప్పుడు పుట్టింది అంటే 12-13 సంథింగ్ శతాబ్దంలో సెయింట్ డొమినిక్ అనే ఒక వ్యక్తి దీన్ని తీసుకురావడం జరిగిందన్న. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది. 12-13 శతాబ్దంలో, ఆ శతాబ్దంలో సెయింట్ డొమినిక్ అనే వ్యక్తి దీన్ని తీసుకొచ్చాడు. మరి దీన్ని ఏ విధంగా ఈ సెయింట్ డొమినిక్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అని మనం ఆలోచిస్తే, ఈ వ్యక్తి ఎలా తీసుకొచ్చాడు? బైబిల్ బేస్ తీసుకొని ఏమన్నా తీసుకున్నాడా, లేకుంటే బైబిల్లో భక్తులు మాల వేసుకుంటే ఇతను ఇదో పలానా రిఫరెన్స్ పలానా వ్యక్తి మాల వేసుకున్నాడని తీసుకొచ్చాడంటే లేదు. ఒక దర్శనం ద్వారా మేరీ మాత ఈయనకు కనపడి ఇలా నువ్వు చెయ్యి అని చెప్పిందంట. ఇది హిస్టరీ. తెలిసిన ఆ ఒక దర్శనం ద్వారా ఈ డొమినిక్ అనే వ్యక్తికి మేరీ మాత కనపడి ఆమె కనబడి ఇది ఒక మేరీ మాత మాల అని వచ్చింది. మేరీ మాత మాల అంటానే మన ఒక డ్రెస్ కాదు అది. మాల అనగానే వారి ఉద్దేశంలో ఏంటి అంటే, మేరీ మాత మాల అంటే మేరీ మాతకు ప్రార్థన చేస్తారన్నమాట. ఈ ప్రార్థన ఎలా చేస్తారు అంటే, మొదటిగా గింజలు ఉంటాయి, అప్పట్లో గింజలు ఉండేది అనమాట. ఆ గింజలను ఇలా లెక్క పెట్టుకుంటూ ప్రార్థన చేసేవారు. ఈ ప్రార్థన ఎలా వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, ఎలాంటి ప్రార్థన వీళ్ళు చేస్తారంటే, ఆ టైంలో కొన్ని గింజలు చేతులు పెట్టుకొని, ఎన్ని గింజలు, 150 గింజలు ఉంటాయంట వాళ్ళ చేతులు. ఇలాగా 150 గింజలు ఇలా పోసుకొని 150 కీర్తన గ్రంథంలో 150 మొత్తం చదివేసేవారంట. ఈ మాల ఈ డేస్ ఏదైతే ఉందో 40 days లో ఈ యొక్క 150 మొత్తం ఫినిష్ చేసేస్తారంట. మరి చదువు రాని వాళ్ళు ఎలా బైబుల్ చదవగలుగుతారు అని ఈ సీజన్ లో అంటే, వాళ్ళు 150 ఎందుకు పెట్టుకున్నారు అంటే, 150 కీర్తన గ్రంథం ఉంది కదా, ఆ కీర్తన గ్రంథంలో ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక అధ్యాయం, ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక అధ్యాయము ఇలా చేసేవాళ్ళు. మరి చదువు రాని వాళ్ళు ఏం చేశారంటే, ఒక్కొక్కటి పెట్టుకుంటూ ప్రార్థన చేసేవారు. ఒక్కొక్క గింజ ప్రార్థన అన్నా. నేను చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి అన్న. ఇది ఎలా ప్రారంభమైందో చెప్తాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత కాలక్రమేణ తర్వాత పోప్ జాన్ పాల్ అని ఒకతను వచ్చాడు. ఇప్పుడు ఇది 15వ శతాబ్దం చెందినవాడు పోప్ జాన్ పాల్. ఇతను ఏం చేశాడంటే, పూసలు ఈ గింజలు పక్కన పెట్టి పూసల దండ అల్లడం ప్రారంభించాడు. ఈ పూసల దండ ఎలా ఉంటదంటే, మొదటిగా ఒక క్రాస్ ఉంటది. ఇక్కడ మీకు గీసాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను. ఇది ఉంది కదా క్రాస్, ఇక్కడ ఈ క్రాస్ ఒకటి తయారు చేయి, ఈ చిన్న గింజలు ఉంటాయి కదా, ఈ పెద్ద గింజను పట్టుకొని ఒక ప్రార్థన చేయాలి. ఈ పెద్ద గింజకు గింజలు ఉంటాయన్నమాట. ఈ పెద్ద గింజకు మధ్య గింజకు ఈ పెద్ద గింజ, ఈ పూసలు పట్టుకొని ఒక క్రాస్, మొదటగా క్రాస్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రార్థన చేస్తారు. క్రాస్ పట్టుకున్నప్పుడు ఒక ప్రార్థన ఉంటుంది. అలాగే పెద్ద పూస పట్టుకున్నప్పుడు మరో ప్రార్థన ఉంటుంది. చిన్న పూస పట్టుకున్నప్పుడు మరో ప్రార్థన ఉంటుంది. అలా ఒక్కొక్క ప్రార్థన. ఇప్పుడు ఫర్ సపోజ్ ఉదాహరణకు ఈ శిలువ తీసుకున్నాం అనుకున్నా, పరలోకాన్ని సృష్టించిన మా తండ్రి, నువ్వు గొప్ప దేవునివి, నువ్వే సృష్టించావు అని దీన్ని పట్టుకొని ప్రార్థన చేస్తారు. పెద్ద పూసను పట్టుకొని మరియమ్మకు ప్రార్థన చేస్తారు. చిన్న పూస పట్టుకొని వాళ్ళ కోరికలను నెరవేరుస్తారు. ఇలా ఈ మాల ఈ విధంగా పుట్టుకొని వచ్చిందన్న. ఈ మాల ఈ విధంగా పుట్టుకొని వచ్చి ఆ కాలక్రమేణా ఏం జరిగింది అంటే, డ్రెస్సుల్లోకి వచ్చింది. అది జపం పోయి డ్రెస్సుల్లోకి వచ్చింది. వైట్ డ్రెస్సులంట, గ్రీన్ డ్రెస్సులంట ఇలా వేసుకొని ఈ 40 దినాలు ఏసుమాలలో ఉంటే మాకేదో దేవుడు కోసం తెచ్చేస్తాడు
ఏదో మాకు ఆశీర్వాదాలు కలుగుతాయి, ఇది కొన్ని అపోహలో ఉన్నారు. ఇది సహజంగా మన హైందవులు పాటించే ధర్మంలో వారికి ఒక ఆచారంగా దీన్ని పెట్టుకున్నారు. మనోళ్ళు దీన్ని ఏం చేశారంటే దాన్ని కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ దించేశారు దాన్ని. ఇక్కడ చెప్పులు లేకుండా నడవటము, ఉదయాన్నే చల్లనీళ్ళతో స్నానం చేయడము, మళ్ళా ఉదయము సాయంత్రము స్నానం చేయడము, ప్రార్థనలు చేయడము. ఓకే, నువ్వు ప్రార్థన చేస్తే నో ప్రాబ్లం, కానీ ఆచారాన్ని నువ్వు ఆచారంగా చేస్తున్నావు. ఆచారంలో కూడా దేవుని దగ్గర అవ్వట్ల. ఈ మాల ఇలా వేసుకోవడం బట్టి చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని నామానికి అవమానం జరుగుతుంది తప్ప లేదన్నా. ఫైనల్ గా కంక్లూజన్ చేస్తాను. ఎందుకు ప్రధానంగా వీళ్ళు మాల వేసుకుంటారు అంటే దేవునికి దగ్గర అవుతారంట. మాల వేసుకున్నప్పుడు మనశ్శాంతి దొరుకుతుందంట, ఆత్మీయంగా బలపడతామంట ఈ మాల వేసుకున్నప్పుడు. కానీ బైబిల్ చెప్పిన విషయం ఏంటంటే ఆత్మీయంగా బలపడాలి అంటే నువ్వు వాక్యం వినాలి, బైబిల్ చదవాలి. గుడ్డలు వేసుకుంటేనో ఆత్మీయంగా మనం బలపడము, విశ్వాసంలో ముందు కొనసాగము. ఓన్లీ దేవుల్లో బలపడుతూ మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఆయన మన పాపాలన్నీ ఆయన దగ్గర కుమ్మరించుకుంటే పశ్చాత్తాపంతో మనము ఆయన దగ్గర ఒప్పుకున్న మాటలన్నీ మనం క్షమించబడితే మన గుండె బరువెక్కిన గుండె తేలికగా ఉంటుంది. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు కొనసాగచ్చు. మోకాలతోనే సాధ్యం అవుతుంది కానీ గుడలతో సాధ్యం కాదన్న. అందరికీ వందనాలు. చిన్న వివరణ ఉంది కానీ అది సమయం సరిపోదు కాబట్టి నేను ముగిచ్చేస్తాను. వందనాలండి, చాలా సంతోషం. అంటే ఒకటి ఏంటంటే కొన్ని విషయాలు చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుంటే తప్ప మనకు అర్థం కావు. అంటే ఎవరైనా సరే మంచి ఉద్దేశంతో ప్రారంభించారు. ప్రార్థనని మాట్లాడినా, సత్యాన్ని మాట్లాడినా, అలాగే ధ్యానాన్ని మాట్లాడినా సరే మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాల్ని ఈ రోజున దారి తప్పించే పరిస్థితి. సో అయితే ముఖ్యంగా అనే మరి వినోదాన్ని కట్ అయిపోయారు, ఇలా సరిపోవట్లేదా లేదంటే వెళ్ళిపోయారా? అంతలేక అభి అన్న చెప్తాడా? మాట్లాడు. అభి అన్న ఉన్నాడు కదా, ఒకసారి ఆమె వినోదాన్ని ఒకసారి మాట్లాడుతూ. వినోదాన్ని అనుందంట తమ్ముడు వచ్చారు. అనే ఓకే, వినోదాన్ని గారు అనే తమ్ముడు రైట్. అనే మీకు తమ్ముడు వినిపిస్తుందా? వినిపిస్తున్నారు? వీడియో ఆన్ అవుతుందా? వీడియో అంటేనే నేను అదే ఇంటి దగ్గర నుంచి కొద్దిగా కిందకు వచ్చాను తమ్ముడు. పర్లేదా ఆడియో మాట్లాడేనా? మరి మీకు వీలు బట్టి అయితే మిమ్మల్ని అడగాల్సిన విషయాలు ఏంటంటే ఇప్పుడు ఈ 4 రోజులు కార్యక్రమం గురించి చాలా వివరంగా ఇప్పుడు వర్జనాన్ని కానివ్వండి, సత్యాన్ని కానివ్వండి, ఇప్పుడు జానాన్ని కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళకి ఆవేదనంతో కూడా చాలా వివరంగా తెలియడం జరిగింది. సరే, మంచిది. అయితే ఇప్పుడు ఈ 4 రోజులు అన్నిటికుని చాలా మంది శుభకార్యాలు చేయట్లా. చాలా మంది మాసం తినకూడదు అంటున్నారు, చాలా మంది గడ్డ గీసుకోకూడదు అంటున్నారు, కటికి చేసుకోకూడదు అంటున్నారు. ఇంకా రకరకాల ఆచారాలు పుట్టించేశారు. ఇప్పుడు వీటన్నిటిని మనం తప్పకుండా క్రైస్తవులుగా పాటించాలా, లేదంటే క్రైస్తవులుగా మనం పాటించాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? ఒకసారి మీరు వివరంగా ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడతా ఉన్నారు. మాట్లాడండి. తమ్ముడు, ఇప్పుడు ప్రస్తుత తరగతిని బట్టి నేను చాలా తక్కువ టైమే తీసుకుంటా, చాలా తక్కువ నిమిషాల్లోనే నేను ముగిస్తాను తమ్ముడు. ఏంటంటే సహోదరులు చాలా చక్కటి విషయాలు చెప్పారు, చాలా సంతోషం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తమ్ముడు, ఫస్ట్ మనము ఈ యొక్క సంగతులన్నీ మొదటి నుంచి మనం పరిశీలించేటప్పుడు అసలు దేవుని మనసు ఏంటన్నది మనకు అర్థం కావాలి. అసలు దేవుని ఇంటెన్షన్ ఏంటి, దేవుడు మనుషులకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నది మనం ఫస్ట్ నుంచి ఆలోచన చేస్తే తమ్ముడు, ఇప్పుడు తమ్ముడాల్లో చెప్పిన రిఫరెన్స్లోనే యోనా అవ్వచ్చు, లేదంటే నెహమ్యా అవ్వచ్చు, లేదంటే ఏవేలు గ్రంథం అవ్వచ్చు, ఈ రిఫరెన్స్లు అన్ని మనం ఆలోచన చేస్తే తమ్ముడు అక్కడ తండ్రి దేవుని మనసు మనకి క్లియర్ గా అర్థమవుద్ది. ఇప్పుడు సపోజ్ కి నినివే పట్టణంలో సందర్భమే మనం కనుక తీసుకుంటే అక్కడ 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోద్దని ఒక సంఖ్య దేవుడు అక్కడ తెలియజేశాడు. అక్కడ ఆ సంఖ్యకు తగ్గట్టు వాళ్ళు వెంటనే రాజు చాటింపు వేయించి వాళ్ళు ఉపవాసం ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఆ 40 రోజులు ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో, బూడిదలో కూర్చున్నారో, దేవుడు మనసు సంతోషించి ఆ టయానికి ఆ ఇచ్చిన సంఖ్యకు తగ్గ వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కాబట్టి వాళ్ళు ఆ సమస్య నుంచి రక్షింపబడ్డారన్న విషయం మనకి చాలా చక్కగా అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి వెళ్తే మనకి ఒక వచనం కనపడుతుంది. 11వ వచనంలో ఒకటి కనబడుతుంది. ఏంటంటే దేవుడు నిరంతరము కోప్పడివాడు అయి ఉన్నాడు.
అంటే అంటే ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు ప్రతిరోజు కోప్పడి దేవుడు ప్రతిరోజు కోపం ఉంది. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సొసైటీలో జరిగే అరాచకాలు అవ్వచ్చు, లేదంటే కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ప్రతిరోజు దేవుడు నొచ్చుకున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు నినివే పట్టణం సందర్భంతో మనం దీన్ని కంపేరింగ్ చేసి అంటే పోల్చి చూస్తే అయితే మనం వీళ్ళు అనుకున్నట్టు చేస్తే 365 రోజులు కూడా ఉపవాసం చేయాలి. అవును. ఇప్పుడు ప్రజెంట్ తండ్రి అయిన దేవుడు అంటే ఇందాక తమ్ముడు కూడా ఒక రిఫరెన్స్ చూపించాడు మనకి. ఏంటంటే ఏదైతే ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయో అన్నీ భయంకరమైన అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కూడా భయంకరమైన కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం. అన్నీ కూడా దేవుడు నొప్పించే కార్యక్రమాలు యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఉంటది. అదే విధంగా ఇప్పుడు రిఫరెన్స్‌లు చూపించడం లేదు గానీ, దేవుడు తన అంబుల పొదిని ఎక్కుపెట్టి ఉన్నాడంటది. అంటే ఆయన యొక్క ఈ ప్రకృతిని అంతటిని ఆయన ఆయుధాలుగా ధరించున్నాడాయన. అవును. తన యొక్క అంటే అతని తండ్రి అయిన దేవుడు కోపాగ్ని అలాగుంది. మనం ఆ రకంగా చూస్తే ఇప్పుడు 365 రోజులు కూడా మనం ఉపవాసం ఉండాలి. కానీ అలా చేయలేము మనం. అలా చేయలేము. అందుకని అంటే అలా అంటే ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో కడుపు మార్చుకునే పద్ధతి గాని, లేదంటే ఏదైనా కొన్ని ఇలాగా క్షవరం చేయించుకుని క్షవరం తీసేయడం గాని, లేదంటే వివాహాలు ఆప్ చేయించుకోవడం గాని, ఈ వేటి గురించి ఆయన మాట్లాడడం లేదు. ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఈ మనుషులకు కల్పించిన పద్ధతులని మా దేవోపదేశాల కింద బోధించేసి కొంతమంది దీన్ని సైడ్ ట్రాక్ పట్టించేశారు తప్ప, దేవుని ఉద్దేశం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు. ప్రవర్తనని ఆయన కేవలం ప్రవర్తననే ఆయన పరిశీలనలోకి తీసుకుంటాడు. తండ్రైన దేవుడన్న సంగతులు అనేక రిఫరెన్స్‌ల ద్వారా మనకి తెలియజేయబడింది. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏంటి ప్రస్తుత కాలంలో మరి మనం ఏ విధంగా ఉండాలనంటే, ప్రస్తుత కాలంలో నిరంతరము దేవుడినంటే క్రీస్తుని ధరించిన పిల్లలుగా ఇందాక బ్రదర్ చెప్పినట్టు గూడా మనం సమాజంలో క్రీస్తు వలె కనబడడానికి ట్రై చేయాలి తప్పించి, ఇటువంటి ఆచార వ్యవహారాల వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు అన్నది చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది తమ్ముడు. చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అంటే ఈట్ల వల్ల మనం దేవుడి దగ్గర ఒకవేళ మార్క్స్ రూపంలో గాని చెప్పుకుంటే, ఒక్క మార్క్ కూడా మనకి పడే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మన ప్రవర్తన అంతటిని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు 365 రోజులు ఆయన మనకి ఎన్ని సంవత్సరాలు అన్ని రోజులు ఆయన మన మీద కోపాన్ని కలిగి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది మన క్రియల వల్ల. అంటే సమాజంలో జరిగే క్రియల వల్ల. అలాంటప్పుడు మనం నిరంతరం కూడా దేవుని వాక్యంతోటి ముడిపడి మన జీవితాన్ని నెరవేర్చుకుని మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయంలో చెప్పినట్టు మనము సజీవయాగంగా మన శరీరాలని, మన అవయవాలని దేవునికి సాధనాలుగా ఉపయోగించుకుంటే తప్ప ఆయన కోపాగ్ని చల్లారదన్న వాస్తవాన్ని మనం గమనించి ముందుకెళ్ళాలి తప్పించి, ఇటువంటి ఆచార వ్యవహారాల వల్ల ఏ మాత్రము ఆయన యొక్క కోపాగ్నిని మనం చల్లార్చలేము అన్నది సత్యాన్ని మనం గ్రహించగలిగితే చాలని నేను ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాను తమ్ముడు. చాలా సంతోషం అండి. చాలా విలువైన విషయాలు నేర్పించారు మాకైతే. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. చాలా వందనాలు తెలియజేస్తున్నాను. జానండి మీరు ఒకసారి మ్యూట్లో పెట్టగలరా? మ్యూట్లో పెట్టండి, సౌండ్ వస్తుంది ఇది. అయితే ఇప్పటికే మీరు ఒకటి కాదు రెండు కాదు అంటే ఒక్కొక్క ప్రశ్న మేము అందరూ అడిగితే కనుక చాలా విషయాలు వాళ్ళు చెప్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని క్లుప్తంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఒక్కొక్కరి దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అన్న ఆలోచన ఉంటాయి. అయినా ఇప్పుడు మీరు ఎవరైతే ఆ అన్నయ్యోళ్ళు సత్యాన్ని కానివ్వండి, అర్జునాన్ని కానివ్వండి, ఇటు వినోదాన్ని కానివ్వండి, ఇటు జ్ఞానాన్ని కానివ్వండి, వీళ్ళ ఛానల్ అయితే నేను ఆల్రెడీ మీకు ముందే పరిచయం చేయడం జరిగింది. సో వాళ్ళ ఛానల్లోకి వెళ్ళండి. ఏమైనా సత్యం నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా అందులో లోతైన సంగతులు ఉంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి. అది తప్ప ఇక్కడతో విదేశీ మేము పసరెట్టేస్తుంటే అది దైవ లక్షణం అయితే కాదు. సరే, అయితే చివరిగా మరొక ప్రశ్న అన్నయ్య అభి గారిని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అన్నయ్య వందనాలన్నయ్య. ఇప్పటి వరకు మీ సమయాన్ని ఇవ్వలేకపోయాను. అయితే ఒకటి మీకు మిమ్మల్ని అడగాలన్న ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 40 రోజులు ఆచారంగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతున్నారో, ఎవరైతే ఇగో మరి ఇప్పుడు కటింగ్ చేసుకోకూడదని, శుభకార్యాలు చేయకూడదని, ఇగో క్రీస్తుమాలని, ఇంకా రకరకాలు ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అవన్నీ దైవ కార్యక్రమాలు కాదు, అవి దారి తప్పించే కార్యక్రమాలు అని చాలా వివరంగా ఆమె ఎవరైతే మాట్లాడడం జరిగింది. అయితే మరి ఈ 40 రోజులు చేయొచ్చా చేయకూడదా, మరి చేస్తే ఎలా చేయాలి, మరి మీ ఆలోచన ఏంటి దీని విషయమై? అదే మీరు కూడా ఒక ఆలోచన అయితే తెలియాలని మనం చేస్తా ఉన్నారు. రైట్. మంచిది తమ్ముడు.
వీడియో ఆన్ ఇంతవరకు చేస్తారని కూడా అవకాశం ఆ, ఉందా? ఉమ్, అంటే ఓకే ఓకే. డిస్టర్బెన్స్ వస్తుంది తమ్ముడు, వాయిస్ పర్లేదు బాగుందా? పర్వాలేదు, మీరు వీడియో ఆన్ చేస్తే ఇక మీరు కూడా ఓకే రైట్ చెప్పండి. ఓకే. మంచి తమ్ముడు, ఇప్పటి వరకు సహోదరులు చాలా చక్కటి విషయాలు తెలియపరిచారు. అందుని బట్టి సహోదరులకు మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి సందర్భాలు అన్నీ కూడా చాలా విపులంగా మాట్లాడడం జరిగింది. కొత్తగా నేను మాట్లాడాల్సింది ఏం లేదు, ఎందుకంటే సహోదరులు చాలా చక్కగా వివరించారు. జరిగినటువంటి సందర్భాన్ని మనం సమాజానికి ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా చక్కగా వివరించారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే నా వంతుగా నేను చెప్పాల్సినది ఏంటంటే 40 రోజులు ఉపవాసం అనడం కంటే మనం జీవితాంతం ఉపవాసం చేయొచ్చు, తప్పేముంది. కానీ ఆ ఉపవాసం ఎలా చేయాలి? దేవుడు చెప్పిన రీతిలో చేస్తే ఇంకా బాగుంటది. దేవుడు చెప్పిన రీతి ఏంటి? ఉపవాసం అంటే మనం ఏదో శరీరానికి భోజనం మానేసి, అన్నపానాలు మానేసి ఉండడం అనేది ఉపవాసం అని నేను అనుకోను. కానీ దేవుడు చాలా మానేమని చెప్పాడు. ఏంటి? శరీరాశను దూరం పెట్టుకోండి, నేత్రాశ తగ్గించుకోండి, జీవకుడంబాన్ని మార్చుకోండి. ఇలా ప్రతిదీ కూడా మన కంటికి చెడు చూడకుండా ఉండడానికి మన కంటికి ఉపవాసం చేయాలి. అది కూడా ఒక అదే విధంగా చెడు వినకుండా మన చక్కగా మనం నిత్యము దేవుని కోసం చేస్తున్న ప్రతి దాన్ని కూడా ఉపవాసం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే ఒక ఉపవాసం అనే చెప్పొచ్చు. ఇలా దేవుని కోసం వాడటానికి మన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా ఇవ్వకుండా నీతికి సాధనాలుగా వాడబడడానికి మన అవయవాలను అప్పగిస్తే దాన్ని కూడా ఉపవాసం అని అంటారు. ఖచ్చితంగా దాన్ని ఉపవాసంగా పాటిస్తే ఇంకా గొప్పగా ఉంటది. దీన్ని బట్టి నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు చక్కగా చాలా సహోదరులు సంతోషం మాట్లాడిన అని దాన్ని బట్టి మీరు ఏంటంటే కొత్త ఉపవాసాన్ని పరిచయం చేస్తున్నారు. ఏంటిది అంటే మీరు ఉపవాసం చేయగలిగితే జీవితాంతం చేయండి, 40 రోజులు కాదు, జీవితాంతం చేయండి. అది ఏ విధంగా అంటే కళ్ళకు ఉపవాసం చేయండి, చెవులకు ఉపవాసం చేయండి, చెడుని లోపలికి వెళ్ళకుండా. కళ్ళకు ఉపవాసం చేయండి, ఏ చెడు వ్యర్థమైనవన్నీ లోపలికి వెళ్ళకుండా. ఎందుకంటే హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడిన అన్నాడు. మరి హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడినంటే ఇప్పుడు నోట్లోంచి వచ్చే మాటలు బట్టి మనకు బస్తా అర్థమైపోతుంది కదా, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఉపవాసం ఉన్న వారి మాటలు ఒకసారి పరిశీలించగలిగితే, 40 రోజులు చేస్తున్న వారి మాటలు ఒకసారి పరిశీలించగలిగితే భక్తికి ఏమాత్రం కూడా దగ్గరగా లేవు. అన్నయ్య చాలా వివరంగా దాని విషయం మాట్లాడడం జరిగింది. అదే చివరిగా నేను జానాన్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడతా ఉన్నాను. ఇందాక ఆయన మాట్లాడినప్పుడు చాలా ఉద్వేగపూరితంగా ఆయన చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అదే జానాన్ని మరోసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అదే జానాన్ని విషయం ఏంటంటే చెప్పండి. ఈ 40 రోజులు చేయడం వల్ల క్రైస్తవ సమాజానికి ఏమైనా కీడు ఉందా? ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందా? సరే, మాట్లాడారు. మీరు మాట్లాడదాంట్లో ఉపవాసం ఉండొచ్చు ఉండకూడదు చాలా వరకు మాట్లాడారు. అయితే నేను మీకు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది అంటారు చాలా మంది. వారం ఒకసారి చేయడం మంచిది అంటారు డాక్టర్ చెప్పమని. ఇప్పుడు అసలు ఉపవాసం చేయాలనేది ఆమె మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ఏంటంటే ఏం చేసినా దేవుడు మహిమార్థమే చేయాలని ఆమె మాట్లాడారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఈ 40 రోజుల గురించి మాట్లాడడానికి పరిధికి వచ్చింది అసలు. ఇప్పుడు ఈ 40 రోజుల గురించి మాట్లాడడానికి పరిధికి వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడకపోతే ఏంటి నష్టం ఏంటి అసలు? దాని గురించి మీరు మాట్లాడండి. ఖచ్చితంగా. అయితే ఈ 40 రోజులు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే, సో వాళ్ళు 40 రోజులు ఎవరో చెప్పారనో లేకపోతే ఎవరో చేశారనో వాస్తవానికి అయితే వాళ్ళు చేస్తున్నారు. సో చేసింది వ్యర్థం కాకుండా పాటించండి. అది మీ మరణ పడకల వరకు దాన్ని పాటించండి. అదే భక్తి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువును ఎలాగైతే మీరు ఆయన 40 దినాలు పాటించాడని చెప్పి ఎలాగైతే చేస్తున్నారో, అదే యేసుక్రీస్తు ప్రభువు తన మరణం వరకు దాన్ని కంటిన్యూ చేశాడు. ఎక్కడ ఆగిపోలేదు, ఎక్కడ ఆయన వెనక్కి తిరగలేదు. సో మీరు కూడా అటువంటిది చేయండి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకానొక సందర్భానికి వచ్చినప్పుడు శిష్యులు ఆ ప్రాంతం కూడా వెళుతున్నప్పుడు వెన్నులు తుంచుతారు. తుంచినప్పుడు అక్కడున్న వాళ్ళు ఆ సద్దుకైలు పరిశీలు ఎవరైతే ఈ సత్య విషయమై వ్యతిరేకులు అయితే ఉన్నారో, ఈ వ్యతిరేకులు ఏం చేస్తారంటే, అరే మీ శిష్యులు ఎందుకు ఇలా భోజనం చేస్తున్నారు అని వాళ్ళను ఈ విశ్రాంతి దినం ఇలా చేయకూడదు కదా అని చెప్పి ఖండిస్తున్నప్పుడు ఆయన నోట నుండి చాలా విలువైన మాటలు జాలవాడతాయి. మనిషి నోట నుండి వచ్చేది నోట పడున్నది మనిషిని అపవిత్రపరచదు. సో మనిషి హృదయంలోంచి వస్తుంది. ఏది? దొంగతనం, వ్యభిచారము, దురాలోచన, కాముకత్వం. సో ఇవి మోస్ట్ డేంజరస్. సో దీన్ని అదుపు చేయాలి.
నేను ఇంతకుముందు నా మెసేజ్లో చాలా విషయాలు చెప్తాను. ఏంటంటే అన్ని మతాలు వేషధారణ మారితే చాలా అనుకుంటారు. ఇది టోపీ పెట్టుకుంటూనో, లేకపోతే గడ్డం పెంచుకుంటూనే, లేకపోతే జుట్టు పెంచుకోవడము, లేకపోతే వస్త్రధారణ పెంచుకోవడము, ఇది చేస్తే చాలా అనుకుంటారు. సో క్రైస్తవం అది కాదు. వాళ్ళు వేషధారణ మారిస్తే వాళ్ళకు గొప్ప. కానీ క్రైస్తవులు ఏంటంటే అవయవాల్లో పుట్టే కోరికను చెప్పమన్నాడు. నీ కన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలి? దాన్ని పీకే అంటాడు. అంటే పీకేమంటే ఏదో పట్టకారు తీసేసుకొని పీకి పడేయడం కాదు. సో ఆ ప్రేరేపణను చంపే, ఆ పండు చూసినప్పుడు కూడా అవ్వ కూడా ఆ ప్రేరేపణకు లోబడిపోయి ఆ పండు తినడం జరిగింది. సో దావీదు అటువంటి మహాభక్తుడు ఆ కళ్ళను, నేత్రాశను జయించలేక కుప్పకూలిపోయాడు. సో ఈ అవయవాల్లో పుట్టే కోరికను మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలి. వాటికి ఉపవాసం చేయాలి. అసలైన ఉపవాసం ఏంటంటే వీటికి చేయాలి. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయాలి? నరికి నీ వద్ద. నువ్వు వికలాంగుడు అయి నిత్య జీవితంలో చేరడం అయ్యుండి నువ్వు నరకానికి పోవడం కంటే, సో నువ్వు అవి లేకుండా నిత్య జీవితానికి చేరుకోవడం మంచిదన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నా వ్యక్తిగత జీవితంలో చెప్తున్నాను. నేను సత్యంలో లేనప్పుడు, సత్య సంబంధిని కానప్పుడు నేను బైబిల్ మిషన్లోకి వెళ్ళేవాడిని. ఈ బైబిల్ మిషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉపవాసం అనేది పెట్టేవాళ్ళు. ఈ మొదటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఉపవాసం చేస్తే దేవుడు ఏదో ఒకటి మీకు ఇస్తాడు, ఖచ్చితంగా మీకు ఉద్యోగం. మనకున్న బలహీనత ఏంటి? ఉద్యోగం. యవనస్తులు ఉద్యోగం తద్యోగం ఏం లేదు, చదువుకున్నది అంతో ఎంతో. సో ఈ వీక్ పాయింట్ వాళ్ళు మాకు ఎరగా వేసేసి, సో మీరు చేసేసుకుంటే భక్తి సాధన విషయం వాళ్ళు చెప్పేవాళ్ళు ఏదో లోక సంబంధంగా కలిసి వస్తుందన్న విషయం చెప్పేవాళ్ళు. సో నా వ్యక్తిగత జీవితం, సో ఇది చేసినప్పుడు మనసేం ఉండదు. దేవుడి పైన ఎటువంటి భక్తి, దేవుడి పైన ఎటువంటి ఇష్టం ఏం ఉండదు. ఎప్పుడెప్పుడు టైం అవుతుందా వెళ్ళి తిందామా, ఎప్పుడెప్పుడు ఈ అవుతుందా వెళ్ళిపోయి కుంభాలు తినేద్దామా, ఈ ఆలోచన దృష్టికోణం తప్పనిచ్చి వేరే తలంపు ఏమి ఉండదు. ఒక్కటే ఒకటి, టైం గడియారం వైపు చూడడం తప్ప ఈ విషయం ఇంకా వేరే దైవం మీద ఆసక్తి కానీ, దైవ చిత్తానుసారంగా నడుచుకోవాలని, శరీరాన్ని నలగొట్టాలని, శరీరాన్ని లోపరుచుకోవాలని, ఈ శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు, దుష్టుల ఆలోచనలు చెప్పున్నాడు, ఒక పాపుల మార్గంలో ఉన్నాడు, ఈ వాక్యానుసారంగా జీవించాలని ఇటువంటిది ఏమి ఉండదు. కేవలం ఎప్పుడవుతుందా వెళ్ళి భోజనం చేయాల, ఇదే కాన్సెప్ట్, ఇదే మైండ్ సెట్ ఉంటుంది. దైవభక్తి సాధన విషయంలో ఏ మాత్రం ఉండదు. సో ఇది వ్యర్థము. ఒకవేళ ఉంటే ఈ 40 దినాలను పాటించే దాన్ని మీ వ్యక్తిగత జీవితంలో అది కంటిన్యూగా చేయండి. ఈ శరీరంలో పుట్టే కోరికను చంపడానికి మీరు అన్నిటి మీ ప్రార్థన జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని ధ్యానించండి. ఒకవేళ ఉపవాసం ఉంటారా? ఉండండి. ఇందాక మీరు అడిగారు క్వశ్చన్. ఒకవేళ ఉపవాసం ఉంటారా? శరీరాన్ని లోపరుచుకోవడానికి, శరీరాన్ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే 3 పూట్లు వేసామంటే దీనికి బాగా అన్ని అడుగుతుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ లో బంగారం అడుగుతుంది, రోడ్డమ్మటి కనపడుతున్న బిర్యానీ అడుగుతుంది, ప్రతి ఒక్కటి అడుగుతుంది. దీనికి కావాల్సింది కనపరిచిన ప్రతి దాన్ని నాకు ఆహారంగా ఇవి అంటుంది. సో దీన్ని జయించడానికి మనం ఏం చేయాలంటే వాక్య ధ్యానము, ప్రార్థన జీవితం. ఒకవేళ మీరు కంట్రోల్ చేసుకోవాలంటే, నాకు శరీరం సహకరించట్లేదు, నేను అన్నపానం మాని నా భక్తి సాధకం చేసుకోవాలి, నా శరీరాన్ని సాధకం చేసుకోవాలి అని అనుకుంటావా? ఖచ్చితంగా చేయి. సో అది ఉపవాస దినం అంటే. యేసుక్రీస్తు ప్రభు ఒక విషయం చెప్తాడు, దాని గురించి నేను చెప్తా ఒకసారి చూడు. యేసుక్రీస్తు ప్రభు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో శరీరధారి అయిన దినములో, ఎక్కడ 40 దినాల్లో కాదు, శరీరధారి అయిన దినములలో ఆయన మహారోదనతోను కన్నీళ్లతోను తాను మరణం నుండి తప్పించగల దేవునికి ఏం చేశాడు? ప్రార్థనలు, యాచనలు చేసి మరణం నుండి తప్పింపబడ్డాడు. సో అటువంటిది చేయాలి. దినములలో, నాట్ 40 దినాలు, దినములలో. ఆయన ఎన్నేళ్ళు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారో ఆ 33.5 సంవత్సరాలు లోకానికి ప్రత్యేకంగా జీవించాడు, పాపాన్ని అంటించుకోకుండా జీవించాడు, పవిత్రమైన జీవితాన్ని బ్రతికాడు. ఆయన వెంబడిస్తున్న మనం కూడా సేమ్ ఆయన ఫాలోవర్స్ అయిన మనం కూడా అలాంటి పవిత్రమైన జీవితాన్ని బ్రతుకుడుకు దేవుడు మనల్ని సంఘంగా మనల్ని పిలిచాడు. సంఘానికి అందరికీ ఇదే హెచ్చరిక చేయాలి మనం ఖచ్చితంగా. జీసస్ ఫాలోవర్స్ అంటే ఆచారబద్ధమైంది కాదు, అది ఆరాధనబద్ధమైంది. ఆరాధన చేసిన వాడే అనంతమైన ఒక మహాలోకానికి ప్రవేశంలోకి వెళ్తాడు. ఈ ఆచారాలతో కూడుకున్న వాడు, సద్దుకయ్యులు, పరిచయాలు అడుగులు ఏ విధంగా అయితే ఈ భూమి మీద ఆగిపోయాయో ఖచ్చితంగా అలాగే ఆగిపోతారు. కానీ దైవికమైన ఆరాధన ఏం చేస్తుందంటే ఆచారణ చేయమనదు, కొంత టైం ఇవ్వదు, కొంత సమయం ఇవ్వదు. అది ఈ జీవిత కాలం అంతా ఏం చేస్తుందంటే ఆరాధన కొనసాగుతుంది. ఆరాధన కొనసాగితేనే దేవుడున్న అనంతమైన లోకం మనకు దక్కుతుంది. అలా కాకుండా అయితే
బుద్ధికి లేని కన్నికల వలె మనవలు కూడా ఏమైపోతాము, విడిచిపెట్టబడతాము. బుద్ధి కలిగిన కన్నికలేమో ఆయన అంతం వరకు ఆరాధింపబడ్డారు కాబట్టి ఆయన రాకడలో ఆయన ఎత్తకపోయి వాళ్ళని తీసుకెళ్ళాడు. కానీ బుద్ధి లేని కన్నికలు ఆచారబద్ధమైన ఆరాధన చేశారు అంటే ఏదో మనుషుడు ఎవరో చెప్పాడు, వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు, ఈ పాటింపులో ఉన్నారు. కానీ పవిత్ర జీవితానికి సంబంధించిన పట్టు వాళ్ళ దగ్గర లేదు. ఆ పట్టు లేదు కనుక వాళ్ళు పట్టు విడవబడ్డారు. దేవుడు పట్టుకోకుండా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ బుద్ధి కలిగిన కన్నికలు ఏం చేస్తారంటే అంతవరకు ఆరాధిస్తారు. 40 దినాలకు పరితం కాదు. ఒకవేళ 40 దినాల్లో వాక్యమైన ఒకవేళ ప్రేరేపింపబడితే అది మరణం పడకల వరకు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఈ రోజు క్రైస్తవులు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఉపవాసం చేస్తారు. ఎటువంటి ఉపవాసం? బైబిల్లో ఒక మహా దౌర్భాగ్యం చేసింది ఎవరు? యెజబెల్ చేసింది ఉపవాసం. ఈ రోజు క్రైస్తవ సేమ్ యెజబెల్కు ఉన్న బీజం, యెజబెల్లో ఉన్న లక్షణం, యెజబెల్లో ఉన్న నరహత్య, యెజబెల్లో ఉన్న కామ క్రోధ మత్సరం, యెజబెల్లో ఉన్న పొరుగు వారిని ప్రేమించలేని తత్వం, ఇవన్నీ శరీర సంబంధం అనేది ఏదైతే ఉంటుందో దోచుకోవాలి, దాచుకోవాలి, చంపాలి, అవసరమైతే ఎదుటివాడిని చంపైనా వాళ్ళ ఆస్తులు మేము కూడగట్టుకోవాలి. అటువంటి దుర్మార్గమైన చర్య ఎవరిలో కనబడుతుందయ్యా అంటే అది యెజబెల్లో కనబడుతుంది. ఆ యెజబెల్ లక్షణాలు ఈ రోజు సంఘంలో పట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇది అక్షర సత్యం, మీరు రాసి పెట్టుకోండి. ఎవరైతే ఈ 40 దినాలకు మాత్రమే మేము పరిమితం అయిపోతామో, మాకు ఇది చాలు అనుకుంటారు, వారు ప్రభువును చూసిన వారు కాదు, ప్రభువును వెంబడించిన వారు కాదు, ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించే వాళ్ళు కాదు, ప్రభు యొక్క నడవడికని కలిగిన వారు అయితే కాదు. ఎవరయ్యాలంటే యెజబెల్ యొక్క బీజం. నేటికి సంఘాన్ని పాడు చేసే ఎవరు? దుర్బీజులు. సో యెజబెల్ చేసిన ఉపవాసం ఏంటి? నాబోతు ద్రాక్ష తోట ఇవ్వలేదానికి ఏం చేసింది? చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 21వ వచనం ఒకసారి చదివి నేను ముగిచ్చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 21వ వచనంలో 9వ వచనం, ఆ తాగింది రాయించినది ఇదేమనగా ఉపవాస దినము జరగవలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి దేవునిని రాజును దూషించిన సాక్ష్యము పలుకుటకు పనికిమాలని ఇద్దరిని స్థిరపరచుడి, తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టబోయుడి అన్నాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉపవాసం చాటించింది. ఏమని? ఉపవాస దినం అనేది ఒకటి చాటించింది. ఏది? ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసింది. ఆ అబద్ధం ఏంటంటే మీరు ఉపవాసం చేయండి. ఎందుకు? నాబోతు ద్రాక్ష దట్టం ఇవ్వలేదు. నీతిమంతుడైన నాబోతు మేము ఈ రాజ్యాన్ని పరిపాలించున్న రాజు అడిగితే దెబ్బలు, రాజు కొడుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా రాజు అడిగితే వీడు ఇవ్వరంటాడా అని ఒక కక్షతో దుర్మార్గమైన ఆలోచనలు, దుష్ట సంబంధమైన ఆలోచనలు ఏం చేసిందంటే ఒక నీతి మెంతుల్ని పొట్టను పెట్టుకున్న చరిత్ర ఎవరిదంటే యెజబెల్ కూడా ఉపవాసం చాటించి ఏం చెప్తుంది? వీడు దేవుని దూషించాడు, రాజును దూషించాడు, తక్షణం ఏం చేయాలి? ఒక పనికి మళ్ళీ ఇద్దరిని సాక్షులు పెట్టుకునేది. ఆ సాక్షులు పెట్టుకొని ఏం చేస్తుందంటే వాళ్ళు ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత, ఎందుకంటే పెత్తనం వీళ్ళది, అధికారం వీళ్ళది, ప్రజలు ఏమాత్రం నోరు విప్పడానికి, వాళ్ళ నీతిమంతులైన చంపడానికి వెనుక తిరిగిన చరిత్ర ఏదంటే యెజబెల్ చరిత్ర. ఆ యెజబెల్ చరిత్ర ఈ రోజు పట్టొచ్చినట్టు సమాజంలో కనపడుతుంది. వీళ్ళు ఆ 40 దినాలకు మాత్రమే పరిమితం అయిపోతారు. 40 దినాలు ముగిసిపోయే తర్వాత తప్పుడు మార్గాలను అయితే విడిచిపెట్టరు. మనుషులు దూషించడం ఇలా చేస్తారు, కేసులు వీళ్ళే పెడతారు, లేనిపోయినట్టు అవసరమైతే ఒక మనిషిని చంపైన ఆస్తులు లాక్కుంటారు, అవసరమైతే ఒక మనిషికి వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళను దాసులుగా చేసుకుంటారు. మా ప్రాంతంలో ఇదే కనపడుతుంది. పైకి భక్తి ముసి వేసుకుంటారు, పైకి 40 రోజులు దీర్ఘ ప్రాంతం చేస్తారు. విస్తారమైన దేవుణ్ణి కాడిని మేము మోస్తున్నామని మైకుల్లో గంటాపదంగా మోస్తారు. 40 రోజులు దినాలు అయిపోగానే వీళ్ళు చేయాల్సిన వడ్డీ వ్యాపారాన్ని ఆపరు, వీళ్ళు చేయాల్సిన అబద్ధాలు ఆడరు, వీళ్ళు మానాల్సిన వ్యభిచారాన్ని వదిలిపెట్టరు, వీళ్ళు చేయాల్సిన దురాలోచనలు వదిలిపెట్టరు, సాటి మనకి ఇవ్వాల్సిన వాటిని ఇయ్యకుండా ఇంకా వాళ్ళు ఇవ్వకపోతే అవసరమైతే వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వీళ్ళు వెనుకాడరు. సో ఇట్టి ఉపవాసన అనేది, యెజబెల్ లాంటి ఉపవాసన అనేది సంఘానికి ఏమాత్రం క్షేమం కాదు. ఇది అక్షర సత్యం. సంఘం నిలబడితే యేసుక్రీస్తు ప్రభువుల మరణం వరకు నిలబడాలి. ఆయన కొరకు నిక్కరసంగా, నీతిగా, నిజాయితీగా
ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన ఏదైతే చెప్పాడో పరలోక సంబంధమైన ప్రయాణంలో అలుపెలగని యోధుల్లా మనం అందరం పరిగెడుతూ ప్రభువుకు సాక్షులుగా జీవిస్తూ ప్రభు నామం గహివార్త కొరకు, ప్రభు నామ ఘనత కొరకు జీవిత జీవిత మనుగడ ఉన్నంత వరకు ఆయన్ను మహిమపరుస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన చెప్పిన విధానాన్ని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఆ ప్రేమించుడు కొరకు మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇది అసలైన ఉపవాసం. ఆయన పొరుగువారి కొరకు, పాపుల కొరకు ఏ విధమైతే ప్రాణాలు త్యాగం చేశాడో మనం కూడా లోకంలో ఒక సామెత ఉంటాం, ఏమనంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది క్రైస్తవానికి పచ్చి యాంటీ. అందరి కొరకు నేను ప్రాణం పెడతానన్నాడు యేసుక్రీస్తు. అలాగే మనందరం కూడా అందరి కొరకు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. నలుగురు బాగుపడడానికి మనం ప్రాణం త్యాగం చేయాలి. అట్టి ఉపవాసం చేస్తే అది అసలు సిసలైన నిక్కర్స్ అయిన ప్రభు చెప్పిన ఉపవాసం. అందరూ బాగుంటే అందులో నువ్వు ఉండడమే దరిద్రం కాకపోతే, అందరూ బాగుండడం కోసం నేను చచ్చిపోతాను ప్రభువా, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుట కొరకు నువ్వు ఎలాగైతే మా అందరి కొరకు ప్రాణం పెట్టావు, నీ కొరకు మేము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. అది మా ఉపవాస దినము, అది అట్టి ఉపవాసం మేము చేస్తాం అని నిలబడతావా? నిలబడండి. సంఘానికి హెచ్చరిక, ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నా సహోదరులందరూ సత్యంతో నింపబడిన వారు, సత్యం కొరకు తమ ప్రాణాలను సైతం లక్ష్య పెట్టని వారు, ఆ సత్యం కొరకు అవసరమైతే దూషించే వారి కోసం, ద్వేషించే వారి కోసం కూడా ప్రాణం పెట్టగలిగా నీతిమంతులు దేవుడు దయవల్ల అలాంటి సత్య సంబంధమైన మనం ఉన్నాం. సో సంఘం ఈ రోజు ఏదైతే దారి తప్పిపోతున్నారో, సంఘం ఎక్కడైతే దారి తప్పిపోతున్న 40 దినాలు అని చెప్పి ఈ 40 దినాలకు మాత్రమే పరిమితమైన వారికి మాత్రము నా ఆవేదన, దేవుని యొక్క దైవోక్తులు మీకు దేవుడి ద్వారా, నా ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇంత అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని, ఇంత టయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే ఇంతసేపు ఇక్కడ వాక్యం విన్న నా సహోదరునికి హృదయపూర్వక వందనాలు. ఇట్టాటి ఉపవాసం చేయండి, మరణ పడకల వరకు, అనేక మంది కొరకు ప్రాణత్యాగం చేయడానికి ఇట్టాటి ఉపవాసం చేయండి. అది దేవుడు మెచ్చిన ఉపవాసం. మీరు కడుపు మార్చుకుంటే అది వ్యర్థమే. కడుపు మార్చుకుంటారు ఈ రోజు, మరుసటి రోజేమో పక్కనోడి పొట్ట కొడతారు. ఏం ప్రయోజనం చెప్పు? క్రైస్తవుడు ఎప్పుడు పొట్టలు కొట్టేవాడు కొట్టకూడదు. క్రైస్తవుడు ఎప్పుడుకి పొట్టలు నింపేవాడు అయి ఉండాలి. అననీయ సభ్యుల వల్లే దాచిపెట్టేసుకొని, దోచేసుకొని, దేవుని దగ్గర అబద్ధాలు ఆడుతూ మోసపడే హృదయంతో మాత్రం ఉంటే మాత్రం ఆ రోజు వాళ్ళ పాదాలు సంఘ ప్రారంభంలోనే ఆగిపోయాయి. రేపు క్రీస్తు రాకల్లోనూ మన మరణంలోనూ మన పాదాలు కూడా పాతాళంలో ఆగిపోతాయి. బీ కేర్ఫుల్ గా ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి నచ్చిన ఉపవాసం, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించగలిగే ఉపవాసం, అట్టి దైవారాధన మాత్రం చేయండి. అది సంఘానికి క్షేమం, మీ కుటుంబాలకి క్షేమం. రైట్, ఓకేనా? వందనాలు. చాలా సంతోషం అన్నయ్య, చాలా వివరంగా, ముఖ్యంగా మీ ఆవేదనతో వివరించడం జరిగింది. మీరు నోట్లో పెట్టేసుకున్నాను. అయితే ఈ 40 రోజులు గురించి, ఈ ఆచారాల గురించి మాట్లాడకపోతే నష్టమా అని అడిగిన ప్రశ్నకి అవును, చాలా నష్టం ఉంది. ఎందుకంటే క్రైస్తవులో చాలా దుర్మార్గం నడుస్తుంది. క్రైస్తవులు చెప్పుకుంటున్న వారు హృదయాలు సరిగా లేవు. వీలైతే అన్నయ్య మీరు మ్యూట్లో పెట్టేసుకోండి. ముఖ్యంగా క్రైస్తవ ఇలాంటి దుర్మార్గ చర్య నడుస్తుంది కాబట్టి మీరు ఎలా చదవాలి అని ఒక ఆలోచనతో, ఒక ఆవేదనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. సో అదే ఆవేదన ఆయన మనకు వినిపించడం జరిగింది. కొంచెం సమయం తీసుకున్నా ఆయన ఆవేదన అంటే మనకు అయితే తెలియజేయడం జరిగింది. అయితే మరొకసారి అర్జునకి నా ప్రశ్న ఏంటంటే, అనే చివరిగా ముందు అర్జున కంటే ముందు నేను సత్యాన్ని అడుగుతాను, తర్వాత అభియాన్ని అడుగుతాను, తర్వాత చివరిగా లాస్ట్ గా అర్జున తన ముగింపు మాటలు తెలియజేసి ప్రార్థన చేస్తాను. రైట్ సత్యాన్ని, ముఖ్యంగా ఈ 40 రోజుల గురించి మనం మాట్లాడకపోతే ఏం నష్టమా అని నేను జానని అడిగాను. మిమ్మల్ని కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాను. ఏంటి మరి ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఎవరికైనా కనీసం మేలుకునే అవకాశం ఉందా? ఇలా మాట్లాడకపోతే ఏం నష్టం ఉందా? ఒకసారి మీరు 1-2 మాటలు చక్కగా మీరు మాట్లాడండి. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పటికే చాలా అవుతుంది. చూసుకుని 1-2 మాటలు మీరు కొన్ని విషయాలు చేసుకోండి. అంటే ఇలాంటి మాటలు చెప్పాలన్నా, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటున్నానంటే, ఎదుటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ గొంతుంది అని మనం చెప్పకపోతే ఆ గొంతులో పడే ప్రమాదం చాలా ఉంది. కాబట్టి ఇది సరైన ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఇది, ఆ గొంతులో పడకండి. కొన్నిసార్లు మనకు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎండకు వాటర్ లా కనపడతాయి, పైన లాంగ్ షాట్ లో వాటర్ లా కనపడతాయి, ఎండమావులా కనపడ, కానీ నిజమైనది కావు. అవి నిజం కాదు అని చెప్పితేనే సమాజానికి అర్థమవుతుంది.
అలా చెప్పకపోతే నిజంగా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఈ మీద ఉన్నప్పుడే మనము సత్య అసత్యాలు, సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, సత్యం కలిగి ఉన్న వెయిట్ ఏంటి, అసత్యానికి ఉన్న లోటు ఏంటి అని చెప్పగలిగితేనే ఒకరు కాబట్టి ఒకరైనా తెలుసుకుంటారు. కాబట్టి ఇదే ఖచ్చితంగా ఇలా మాట్లాడుకోవడం అనేది మంచిది, ఇలా చెప్పడం అనేది కూడా మంచిది అన్న. చాలా సంతోషం అన్నయ్య. అవును, మనం నష్టాన్ని తెలియజేయకపోతే చాలా మంది ఆ నష్టంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మేల్కొల్పే బాధ్యత క్రైస్తవులుగా సత్య పెరిగిన వారికి మన మీద ఉందని అన్నయ్య చెప్పడం జరిగింది. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను అన్నయ్యకి అయితే. రైట్, ఇక అభి అన్నయ్య కూడా నేను ఇదే ప్రశ్న అడుగుతున్నాను. అన్నయ్య, మరి ఏంది ఇలాంటి కార్యక్రమాలు మనం చేయకపోతే సమాజానికి నష్టం జరుగుతుందా, లేదంటే ఆ, మనం చేయకపోయినా ఆల్రెడీ సమాజం మేల్కొని ఉందా? అసలు ఏం జరుగుతుంది సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో? దారి తప్పిపోతున్నారా, దారిలోనే ఉన్నారా? మనం వారికి ఇలాంటి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అవే అన్నయ్య, ఒకటి రెండు మాటలు మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని మాకు తెలియజేయగలరని ఆశపడతా ఉన్నాను. రైట్, వీడియో ఆన్ చేయండి. అదే లేరా? అవే అన్నయ్య, సరే. ఆ, చివరిగా అరే మీకు కూడా ఇదే ప్రశ్న. ముఖ్యంగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే క్రైస్తవ సమాజం ఏమైనా నష్టంలో పడే అవకాశం ఉందా? ఇలాంటి కార్యక్రమాల ద్వారా కనీసం ఎవరినైనా మనం మేల్కొల్పే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ విషయాల గురించి కొన్ని విషయాలు మాతో మాట్లాడి చివరిగా మీరే ప్రార్థన చేసి కన్క్లూజన్ గా మీరే మాట్లాడి ప్రార్థన చేసి ఈ కార్యక్రమం ముగించాలని తెలియజేస్తున్నాను. చాలా సంతోషం తమ్ముడు. నిజంగా దేవుని మహాకృపను బట్టి ఆ, అన్నయ్య గాని అలాగే తమ్ముడు వాళ్ళు కూడా చాలా విలువైనటువంటి విషయాలను మాట్లాడారు. ఇంకా ఇలాంటి సంగతులు ఎన్నో ఆ, మన ద్వారా సమాజానికి ఆ అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది ఎక్కడితో కాదు, ఇంకా ముందుకి కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బట్ ఫైనల్ గా నేను ఒక విషయం చెప్పేసి ముగించేసి నేను ప్రార్థన చేస్తాను. చాలా సందర్భాలు చాలా ఆవేదనతో తెలియపరచాం. చాలా మంచిది అది. విషయం ఏంటంటే ఒక 40 రోజులు అనే ఒక టార్గెట్ పెట్టుకుని 40 రోజులు ముగించుకున్న తర్వాత ఈ 40 రోజులు ఏ విధంగా అయితే కొనసాగారో 40 రోజుల తర్వాత అలాగే కొనసాగుతున్నారా అనేది ఒక ప్రశ్న మనలో కాదు వాళ్ళలోనికి రావాలి. అంటే 40 రోజులు వాళ్ళు అనుకున్నట్టుగా ఇప్పుడు మోషే గారు 40 రోజులు ప్రభు మహిమలో ఉన్నారు. 40 రోజుల తర్వాత ఆయన మారిపోయాడా? మారిపోలేదు. ఇప్పుడు నినివే పట్టణస్థులు 40 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా తిరుగుబాటు చేశారా అని అంటే అక్కడ మనకి కనపడలా. అక్కడ చరిత్ర అక్కడ ముగిసిపోయింది. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పి ముగిస్తా. యేసుక్రీస్తు ప్రభు వారు 40 రోజులు ఆయన కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం కూడా ఆయన ఎలా ఉన్నాడు నేను మాట్లాడి మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఉంది. ఆ మాట నేను అది వేసిన తర్వాత నేను ముగించేస్తాను. ఇక్కడ మొదటి అధ్యాయంలో మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాట నేను చదువుతాను. చూడండి, 13వ వచనంలో, మొదటి అధ్యాయం 13వ వచనం. నేను అంతా చదవటం కొద్దిగా. ఆయన సాతాను చేత శోధింపబడుటకు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండను అన్నాడు. ఇక్కడ 40 రోజులు కూడా శోధనతో ఉన్నదట. ఎవరి శోధన? సాతాను శోధన. ఇప్పుడు నేను సాతాను చేత శోధింపబడుతున్నాను, అందుకే నేను ఈ ఉపవాసంలో ఉన్నాను ఆలోచన ప్రయత్నం ఉందా? సాతాను నన్ను శోధిస్తున్నాడు, ఆ శోధనకి నేను భరించగలిగే శక్తి, భరించగలిగే ధైర్యం, ఇదిగో నా దేవునికి దగ్గరగా ఉండే పశ్చాత్తాపం, లేకపోతే ఏదైనా అనుకుని ఇప్పుడు ఆ ఉపవాసం చేస్తున్నాడా? లేదు, ఎవరో రమ్మన్నాడని, ఎవరో చెప్పారని
వెళ్ళి ఆ గుంపులో అలాగా కూర్చోట్లేక ఆలోచించాలి మనం. ఇప్పుడు తను చేస్తున్నది ఏంటో తనకు అర్థమై చేస్తున్నాడు, తనకు అర్థం కాకుండా చేస్తున్నాడు. 40 రోజులు వెళ్తున్నారు. ఆ తమ్ముడు చెప్పాడు, చాలా ఆవేదనతో చెప్పాడు. ఏంటంటే వెళ్ళి నామకార్థంగా వెళ్ళి వచ్చేసి మళ్ళీ తినేసి మేము ఉపవాసం ఉన్నాం. ఉం? మళ్ళీ 40 రోజులు 40 మంది సేవకులు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బోధిస్తున్నారు, వీళ్ళు వింటున్నారు. 40 రోజులు అయిపోయింది. సరే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ 40 రోజులు ముగిసిపోయిన తర్వాత శోధన కాలం ముగిసింది. వీళ్ళు కూడా అదే శ్రమ దినాలు అని అనుకుంటున్నారు. ఈ శ్రమ దినాల నుంచి బయటపడ్డారు. 40 రోజులు అయిపోయినాయి. 41 రోజు వీళ్ళకి వచ్చింది, 41 రోజులు యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చింది. ఇక్కడ ఫుల్ టాస్క్ అనేది ఇది. ఒక క్రైస్తవుడికి ఏంటంటే ఫుల్ టాస్క్ ఏంటంటే 40 రోజులు అయిపోయింది. 40 రోజులు అక్కడ ముగిసింది, 40 రోజులు మనకి ముగిస్తుంది. 40 రోజుల తర్వాత శోధకుడు వచ్చి ఈ లోకాన్ని మనకి చాలా చక్కగా చూపిస్తాడు. తమ్ముడు అది చెప్పినట్టుగా అది కంటికి చూపించవచ్చు, చెవికి చూపించవచ్చు, వినిపించవచ్చు, లేకపోతే మన శరీర అవయవాలకు తగిన కోరికలను బట్టి చూపించవచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఇంత మన కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభు ఏమన్నది తెలుసా? సాతాను నా యొద్ద నుండి పో అన్నట్టు. ఇప్పుడు ఆ 40 రోజుల తర్వాత మన దగ్గరికి వచ్చినటువంటి ఏదైనా కావచ్చు. ఇందాక తమ్ముడు కూడా చెప్పాడు, ముసలమ్మ ముచ్చట్లు అని చక్కగా. ఇవి కావచ్చు, ఏవైనా మన దగ్గరకు వస్తాయి. వాటన్నిటిని పో అని చెప్పగలిగే సమర్థత, సామర్థ్యం ఏ క్రైస్తవులకైనా ఉందా? ఇది ప్రశ్నలు, ఇవన్నీ ప్రశ్నలు కానీ మిగిలిపోతున్నాయి. 40 రోజుల తర్వాత మన జీవితం 40 రోజులు గడిచిపోయింది. నా యేసుక్రీస్తు ప్రభు శ్రమను అనుభవించాడు. నా యేసుక్రీస్తు ప్రభువుకి ఇదిగో వచ్చాడు, లోకాన్ని అంతటిని తిప్పాడు, లోకాశలన్నీ చూపించాడు. నా ప్రభువుని ఇదిగో అని అక్కడ చూపించినప్పుడు నా ప్రభు దేనికి ఆశపడలేదు, నా ప్రభు ఏది కోరుకోలేదు, నా ప్రభు దేనికి లొంగిపోలేదు. నేనెందుకు లొంగిపోవాలి, నేనెందుకు ఆశపడాలి, నేనెందుకు నా ప్రభు మహిమను తగ్గించాలనే ఆలోచన ఈ రోజు ఏ క్రైస్తవుడన్నా ఆ ప్రశ్న వేసుకుని ముందు సాగుతున్నాడా అంటే లేదు. 40 రోజులు ఆచారంగా కొనసాగుతున్నాడు. ఇదిగో ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఇది పరలోకానికి మనల్ని చేర్చేదా, లేకపోతే ఆచారాలను బట్టి మనం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతామా అనే భయం లేకుండా క్రైస్తవుడు ఈ రోజు బ్రతికేస్తున్నాడు. అందుకే నిన్ను కట్టుకున్నాడు, ఇంకొక మందక కట్టుకున్నాడు. నేను రాసినటువంటి పాటలో దేవుడు మహాకృపను బట్టి చరణాలన్నీ అవే ఉంటాయి. ఆయన ఎంతో ఇష్టపడి కట్టుకున్నాడు, ఎంతో ఇష్టంతో మనల్ని పోషించాడు. మరి మనం చేసే కార్యక్రమాలను బట్టి ఆయన గాయం చేస్తున్నామా? మనం చేసే కార్యక్రమాలను బట్టి ఆయన పొడుస్తున్నామా? ఆయనను అనేక మార్లు మనం సిలివేస్తున్నామా? సందర్భాలన్నీ కనబడతాయి. కారణం క్రైస్తవుడు ఆచారానికి విలువనిస్తున్నాడు తప్ప ఆలోచనలో లేడు. అలా ఆలోచించగలిగితే గనక ఈరోజు నీలో, నాలో, మనందరిలో కలుగుతున్న మంట వారిలో కూడా కలిగితే ఈనాడు క్రైస్తవ్యం ఎంత బాగుంటుంది. చూడండి, ప్రతి ఒక్కడు వచ్చి ఎందుకు క్రైస్తవుని ఈరోజు దూషిస్తున్నారు, ఎందుకు క్రైస్తవుల్ని ఇటువంటి మాటలు అంటున్నారంటే ఇదిగో తెలియక వారు ఏం చేస్తున్నారట, దాడి తప్పిపోతున్నారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఆయన ముందు లోకమంతటిని ఆయన ముందు పెట్టినప్పుడు దాన్ని ఒక్క మాటతో తుడిచిపెట్టినట్టుగా ఈరోజు 40 రోజులు కాదు, నా జీవితాంతం కూడా ఇదిగో నా కళ్ళ ముందు ఏమున్నా సరే అన్నిటికీ ఉపవాసం పెడతాను. తమ్ముడు మాట్లాడాడు, అది కూడా కంటికి పెడతాను, చెవికి పెడతాను, నా నోటికి పెడతాను, నా శరీర కోరికలకే పెడతాను. అటువంటి ఉపవాసం నేను అనే పంట కలిగి క్రైస్తవుడు జీవిస్తే కనుక ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడి ఆ మహాలోకంలో నీ కోసం సిద్ధపడినటువంటి స్థానంలో ఉంటాం. క్రైస్తవుడా అలా. ఈ రోజు నేను చెప్పేది ఏదో మిమ్మల్ని ఏదో అనాలని కాదు, ఏదో మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని కాదు. మనందరం ఒక్కటే, మనందరం ఆయన రక్తంలో కలగబడ్డాం, మనందరం ఆయన మార్గంలో నడుస్తున్నాం, మనందరం ఆయనతో పాటు ఆ నిత్య జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాం. అది ఒకవేళ తప్పిపోయి ఎక్కడ నరకాగ్నికి వెళ్ళిపోతారనే భయంతో, భారంతో మేము మాట్లాడుతున్నాం తప్ప మిమ్మల్ని ఎవరిని విమర్శించాలని కాదు, మిమ్మల్ని ఎవరిని తప్పు చేయాలని కాదు.
అందుకే పాటలు రాసిన, మాట్లాడిన, ప్రసంగాలు చేసిన మిమ్మల్ని అందరినీ సరైనటువంటి మార్గంలో నడిపించాలనే ఆలోచనతో తప్ప, ఆత్మ ప్రేరేపణ బట్టి తప్ప మా ఆలోచనతో కానీ, లేకపోతే మిమ్మల్ని నిందించాలని కానీ, మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ ఆలోచన మాకు లేదు. సో అందుకని అందరూ ఆలోచించండి, మనసుపెట్టి ఆలోచించండి. ఇది ఆజ్ఞగా ఇవ్వబడిందా? ఇది చెయ్యాలా, చేయకూడదా? ఒకవేళ చేస్తే నేను ఎలా చేయాలి? కొంతకాలమా, ఉన్నంత కాలమా అని ఆలోచించి ముందుకు వెళ్తే గనక దేవుని యొక్క ఆ మహాలోకంలో నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నా తమ్ముళ్ళు, అన్నయ్య అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇంకెలాంటి సందర్భాలు మీ ముందుకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నంగా దేవుని సహాయం కోరుకుంటూ ముందుకు నడుస్తాను. కనుక ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇప్పటివరకు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఎవరైనా ఆ విధంతో ఎవరైనా ఏమైనా అని ఉంటే అన్ని మిమ్మల్ని ఏదో దూషించాలని కానీ, జాననే మీరు మ్యూట్లో పెట్టేసుకోండి. ఎవరినో దూషించాలని కానీ, ఎవరినో కించపరచాలనే ఉద్దేశం అయితే కాదు. కానీ వారిలో ఉన్న ఆవేదన అని చాలా వివరంగా, ముఖ్యంగా వాళ్ళ అర్థం ఈ విధంగా చాలా వివరంగా అన్న అయితే మాట్లాడడం జరిగింది. థ్యాంక్స్ అన్నయ్య, మరొకసారి వందలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే ఎవరినో దూషించాలని కానీ, ఎవరినో ద్వేషించాలనే ఉద్దేశం కాదు. క్రైస్తవ్యం దారి తప్పిపోతుంది. క్రైస్తవులు ఎటు వెళ్ళిపోతున్నారు? క్రీస్తు మార్గం విడిచిపెట్టేస్తున్నారు. ఆయన మనల్ని ఎంత అమితంగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను పక్కనెట్టి మనం వేరే వేరే ఆచారాలు, వేరే ఆలోచనల్ని, వేరే వ్యక్తుల్ని, వేరే వాటిని ప్రేమించడం వల్ల దేవుడు చాలా బాధపడతాడు అనే ఆవేదన తెలియజేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది మాత్రం అంతం కాదు. ఇక నుంచి చాలా కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాం. ముఖ్యంగా దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ వినాలి, నేర్చుకోవాలి, మరింత బలంగా దేవునిలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆ మాటలు ముగిస్తా ఉన్నాను. అయితే చివరిగా అన్నయ్య ప్రార్థన చేసి దేవుని కూడా ఇస్తారు. అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరూ వీడియో ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది మనం మాట్లాడుకున్న తర్వాత ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధమైన దేవ, పరలోకమందు ఉన్న మా కనపడుతుంది ఘనమైన తెలుస్తూ ఉన్నాం. ఎంతవరకు ఆత్మశాస్త్రం ఆయన మీలో ఉన్న ఆవేదన నాకు ఇచ్చిన తండ్రి, మీ మాటల కలిగినటువంటి దైవ గ్రంథం ద్వారా సత్యాసత్యాలను తండ్రి పరిశీలించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన అనేక మంది దారి తప్పుకుంటున్నారు. వారందరినీ కూడా తండ్రి సరైనటువంటి మార్గంలో నడిపించాలనే ఒక చిరు ప్రయత్నంగా మీ కృపను బట్టి తండ్రి ప్రారంభించారు. ఎవరిని దూషించాలని కాదు, ఎవరిని తప్పు చేయాలని కాదు, మీరున్నటువంటి సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని తండ్రి ప్రశ్నించడానికి, సరిచేయడానికి ఆయన మమ్మల్ని బలవంతులుగా నిలబెట్టండి, ధైర్యవంతులుగా నిలబెట్టండి. అది తండ్రి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా సొంత జ్ఞానంతో కాకుండా పైనుండి వచ్చి జ్ఞానం గొప్పదని మీరు తెలియజేస్తారు. ఆ జ్ఞానం చేత అనేక మంది నడిపించడానికి సహాయం దయచేయండి. ఇంకనైనా ఆత్మరోషం కలిగినటువంటి నా సహోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువగా తండ్రి మేము అందరం సమానత్వం కలిగి, సమానం కలిగినటువంటి ఆలోచనతో సాగుతున్నాం. ఇంకా తండ్రి అనేకమైనటువంటి సందర్భాలను తండ్రి ఆయన తెలియజేసి వారందరినీ నడిపించడానికి, వారందరినీ తీర్చడానికి, ఆయన మీ మహిమలో నిలబెట్టడానికి సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఆయన మా దేశం కానీ దేశంలో ఉన్నటువంటి నేను తమ్ముడు పద్మకారిని జ్ఞాపకం చేస్తుంది. తమ్ముడికి తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ప్రతి రోజు కూడా తండ్రి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అనేక మందికి తండ్రి తెలియపడుతూ ఉన్నారు. ఆయన ఆ మాటలు అనేక మంది హృదయాలలో తండ్రి ఆయన అనేక మందికి మార్గంలో చెప్పబడుటకు సహాయం అనుగ్రహించండి. తమ్ముడు చేస్తున్న పనిలో మీ సహాయం దయచేయండి. అలాగే నేను ప్రతి తమ్ముడు జ్ఞాపకం చేసుకోండి. అంటే మీ పరిచర్యలో తండ్రి బలమైన సాధనంగా వాడబడుతున్నారు. చక్కటి జ్ఞానం కలిగినటువంటి తమ్ముడిగా కొనసాగుతున్నారు. ఇంకా అనేకమైనటువంటి లోతులతో తండ్రి ముందుకు సాగుటకు తమ్ముడికి సహాయం దయచేయండి. ఇంకా మాకును సమాజానికి ఆయన ఇదిగో తండ్రి విలువైన మాటలు, ఆయన ఇదిగో తండ్రి
అనేక మందిని ఆయన ఆలోచించారు. ఒక్కరైనా తండ్రి వెలిగిపోగలుగుతారు. జ్ఞానాన్ని ముడిలో పెట్టండి. తండ్రి చూడడానికి చాలా విలువైన సంగతులు తండ్రి అందిస్తూ ఉన్నాం. విలువైన మాటలు బోధించారు. ఆ మాటలు అందరూ గ్రహించాలి. అవునైనా అన్న పానములకు తండ్రి విలువనివ్వకుండా ఇదిగోనైనా శుభకార్యాలు నాయన ఆపకుండా ఆయన ఎప్పుడు ఏది జరగాలన్న మీ చిత్తమే ఉన్నది. ఆయన వివాహాలు ఆపుతున్నారు, శుభకార్యాలు ఆపుతున్నారు. వివాహం అన్ని విషయంలో ఘనమైందని మీరు తెలియజేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలను కూడా తండ్రి మనుషులుగా తండ్రి ఆయన ఇదిగో తండ్రి వాటిని వాయిదాలు వేస్తున్నారు. ఆయన ఆచరణగా తండ్రి కొనసాగుతున్నారు. ఆచారాన్ని తండ్రి పెట్టి ఆలోచనలు నడిపించే ధన్యతను అనుగ్రహించమని వేసుకుంటారు. అలాగే తండ్రి అధికంలో చాలా చక్కటి సంగతులు తండ్రి తెలియపరిచారు. మానవ జీవితంలో మనిషి ఆయన దేనికి ఉపవాసం తండ్రి కష్టాలు ఆ సంగతులు చాలా చక్కగా వివరంగా బోధించారు. ఈ మాటలన్నీ నాయన మాది కాదు, ఈ ఆలోచన అంతా మాట్లాడారు. కేవలం మీదే తండ్రి. నీకు మహిమ కలగాలని మీ మహిమను ప్రతి ఒక్కరు నిలబెట్టాలని నేను మేము ఆయాసపడుతున్నాం. మమ్మల్ని నడిపించండి, బలపరచండి. ఇంకా విలువైన సంగతులతో మరొక మారు నువ్వు కలుసుకునే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి. మేము చేస్తున్న ప్రతి పనులను తండ్రి సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా మార్గాలలో తండ్రి కావలు ఉంచండి. అన్ని విషయాలు మీ ఆదరణ మాకు దయచేసి బలపరిచినట్టు చూస్తారండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో మిక్కిలి వెళ్ళేస్తాం. ఈ ప్రార్థనలు అడిగి ఏడిపించున్నాకు తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అన్నా ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.